do you think marriage is less about love and more about money, status, and social standard? మ్యారేజ్ అనేది ఇట్ హ్యాస్ బికమ్ మోర్ ఆఫ్ అన్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్. సో కొంచెం ఒక సార్ట్ ఆఫ్ ఇండివిజువలిజం ఎక్కువైపోవటం వల్ల ట్రై టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ ఆర్ డై ట్రైంగ్ టు బీ వన్. నో ఫ్యామిలీ, no children, no sex. Dowry in any form. Yet, it thrives even today in so-called educated, urban, progressive households. మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి అప్పటి నుంచి కూడా స్త్రీధన్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. కానీ కల్చరల్ థింగ్ అని వీ కెనాట్ జస్టిఫై డౌరీ డెత్ ఆర్ వీ కెనాట్ జస్టిఫై వైలెన్స్ ఆర్ అబ్యూస్. ఇన్కమ్ తక్కువ ఉంది, గ్రీడ్ ఫర్ మనీ ఉంది. సో హరాస్మెంట్ ఆఫ్ ద విమెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డౌరీ ఆన్ ఎ డైలీ బేసిస్ అరౌండ్ 18 to 20 డౌరీ డెత్స్ అవుతాయి. ఎంగేజ్డ్ ఇన్ నేషన్ బిల్డింగ్ ఆర్ దే ఆర్ జస్ట్ ట్రాప్డ్ ఇన్ ద ఐడియా ఆఫ్ పోలరైజేషన్. ఒక సొసైటీ ఆ వ్యూ పాయింట్ ఎంటర్టైన్ చేయకుండా దాన్ని బడ్డింగ్ స్టేజ్లోనే నిప్ ఆఫ్ చేసేస్తే has its role shifted from creating awareness to sensationalism. 70 to 80 farmer suicides ఎందుకయ్యాయంటే farmers could not afford dowry to their daughters. Namaste and welcome to Mindset and Mics, where we bring you powerful conversations with people who challenge and inspire the way you think. Today, I'm truly honored to host someone who wears many hats with excellence. Dr. Vivekananda sir, a doctor by training, a UPSC ranker by achievement, founder of Reflections IAS Academy, and one of the finest anthropology teachers in the country. He has mentored countless aspirants who went on to secure top ranks. What makes Sir stand apart is the personal attention and commitment he gives to every aspirant's growth. Thank you so much for joining us, sir. My pleasure, Saidi. Yeah. Sir, being a doctor and a UPSC ranker, what drew you to teaching and founding Reflections IAS, sir? See, this passion for teaching started relatively late. అంటే అరౌండ్ 2017-18. సో దట్ వాస్ ద టైమ్ ఐ గాట్ ఇన్ టు సర్వీస్. నేను అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్లో చేస్తూ ఉండే. సో మాకు అప్పుడు వీకెండ్స్ సాటర్డే సండే ఉండదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ సాటర్డే సండేస్ హాలిడేస్ అనమాట. సో అప్పుడు ఐ థాట్ లెట్ మీ మేక్ యూజ్ ఆఫ్ మై టైమ్ మోర్ ప్రొడక్టివ్లీ, ఎందుకంటే వీక్ కొంచెం బిజీగానే ఉండే. సో అక్కడ స్టార్ట్ అయింది. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ టీచింగ్ క్లాసెస్, వాట్ ఐ రియలైజ్డ్ అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక 6 months 8 months ఆ ఎక్స్పీరియన్స్ ఒక మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉండే అనమాట. ఐ యూస్ టు ఎంజాయ్ అ లాట్. అంటే ఎస్పెషలీ ఆ 2 hours or 3 hours ఆర్ వాట్ ఎవర్, కంప్లీట్ ఫోకస్ అక్కడే ఉంటుంది కదా. అండ్ ఏంటంటే వాట్ ఐ అబ్జర్వ్డ్ మెనీ టైమ్స్, మనం చదివిన దానికంటే వీ డెలివర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎందుకంటే వెన్ మైండ్ ఈజ్ సూపర్ ఫోకస్డ్. సో యాజ్ ఐ సెడ్, ఆ మెడిటేటివ్ స్టేట్లో ఉన్నప్పుడు, ఇంకా మొన్న ఎక్కడో చదివాను కూడా, దాన్ని ఫ్లో స్టేట్ అంటామంట. మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ ఎక్స్పీరియన్స్ దట్ ఫ్లో స్టేట్. సో దట్స్ వేర్ ఐ అండర్స్టూడ్, ఓకే, ఐఎమ్ బీయింగ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ టీచింగ్. సో దట్ హ్యాస్ డ్రివెన్ మీ టు టీచింగ్ అనమాట. అండ్ సబ్సిక్వెంట్గా ఏమైందంటే, అప్పట్లో టెలిగ్రామ్ గ్రూప్స్ అనేది మంచి పాపులర్ ఉండే అనమాట. సో ఈవెన్ ఐ స్టార్టెడ్ వన్ టెలిగ్రామ్ గ్రూప్. అండ్ కోవిడ్ టైంలో రివిజన్ ప్రోగ్రామ్స్ లాంటివి స్టార్ట్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో ఐఎమ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ ఫ్యాకల్టీస్ హూ స్టార్టెడ్ రివిజన్ ప్రోగ్రామ్స్. అప్పట్లో రివిజన్ ప్రోగ్రామ్ ట్రెండ్ లేకుండే అనమాట హైదరాబాద్లో. అరౌండ్ 18, 19, 20 ఆ టైంలో వీ డిడ్ మెనీ రివిజన్ ప్రోగ్రామ్స్. సో దట్స్ వేర్ ఐఎమ్ గ్రాడ్యువలీ డ్రాన్ ఇన్ టు teaching and sort of into coaching industry. But 2021లో I launched a test series, anthropologyకి టెస్ట్ సిరీస్ లాంచ్ చేశాను. జనరల్ స్టడీస్ కూడా ఎస్ఏ ఎథిక్స్ వరకు చేస్తూ ఉండే అనమాట. దట్ ఇయర్ సర్ప్రైజింగ్లీ ఐ గాట్ 6 ranks. ఐ ఫెల్ట్ ఏం పెద్ద ఎఫర్ట్ పెట్టలేదు, బట్ అయినా 6 ranks వచ్చాయి. అండ్ వెరీ ఫస్ట్ టైంలో 15th rank వచ్చింది, 28th rank వచ్చింది, 161 rank. అంటే మౌర్య భరద్వాజ్ 28th ranker. వీళ్ళంతా ప్రాపర్ నా ఆంథ్రోపాలజీ టెస్ట్ సిరీస్ స్టూడెంట్స్ అనమాట. అండ్ ఈవెన్ ఎస్ఏ రాశాడు, ఎథిక్స్ రాశాడు, GS 2-3 కూడా ఇవాల్యుయేట్ చేయించాను. అండ్ చైతన్య, ఇప్పుడు మన తెలంగాణ IPS అమ్మాయి, 161 ranker, తను నా ఆంథ్రోపాలజీ టెస్ట్ సిరీస్ స్టూడెంట్స్. అండ్ దట్ కైండ్ ఆఫ్ రీఇన్ఫోర్స్డ్ మై believe that okay, I'm doing reasonably well in competitive segment ani. So that's how it started and it's continuing. థ్యాంక్ యూ సార్, మీరు స్టార్ట్ చేసినందుకు. బికాస్ అంటే చాలా మంది ఎక్కువ చేస్తారు సార్ పబ్లిసిటీ, కానీ యూనో మిమ్మల్ని నేను ఆల్మోస్ట్ చాలా వెతికితే మీరు దొరికారు సార్, ఈవెన్ నా ఇంటర్వ్యూ టైంలో కూడా. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ మెట్ యూ. My pleasure. Sir, coming to the discussion on some contemporary issues, marriage is often spoken in terms of love, companionship and tradition. But in today's world, do you think marriage is less about love and more about money, status and
social standards, sir? Like, how do you see the evolution of marriage as an institution over the years? Yeah, it's a wonderful question. As you rightly said, marriage అనేది ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్. అంటే ఎలా అయితే ఫ్యామిలీ అనేది ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్, కిన్షిప్ అంటాం కదా, అది ఒక సోషల్, అంటే రిలేటివ్స్, దాన్ని కిన్షిప్ అంటాం అనమాట టెక్నాలజీ టర్మ్స్లో, టెక్నికల్ టర్మ్స్లో. ఇవన్నీ కూడా ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ యాజ్ యూ రైట్లీ సెడ్, మ్యారేజ్ అనేది ఇట్ హ్యాస్ బికమ్ మోర్ ఆఫ్ అన్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్. దట్ ఈస్ ట్రూ. కంపానియన్షిప్ ఎలిమెంట్ అనేది కొంతవరకు తగ్గుతుంది. వీ ఆల్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అండ్ సోషియలాజికల్ స్టడీస్ కూడా ఎస్టాబ్లిష్ చేశాయి అనమాట. అంటే హితర్ టు మ్యారేజ్ అనేది ఇట్ ఆల్సో యూస్ టు బీ అన్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్, ఇట్ ఆల్సో యూస్ టు బీ ఎ పొలిటికల్ ట్రాన్సాక్షన్, ఇట్ ఆల్సో యూస్ టు బీ యూనో ఒక సోషల్ స్టేటస్ని ఎలివేట్ చేసేది. ఇంతకు ముందు కూడా ఇది ఉండే. బట్ కాంటెంపరీ టైమ్స్లో ఏంటంటే మోర్ ప్రిసైజ్ రీజన్ నేను అనుకోవటము కెరీరిజం. సో పీపుల్ ఆర్ డ్రివెన్ మోర్ ఇన్ టు దేర్ కెరీర్స్. అండ్ ఇంకొంచెం డీపర్ లెవెల్కి వెళ్ళి అనలైజ్ చేస్తే ఆ కెరీరిజంకి కూడా రూట్ కాజ్ ఏంటంటే ఇండివిజువలిజం. సో కొంచెం ఒక సార్ట్ ఆఫ్ ఇండివిజువలిజం ఎక్కువైపోవటం వల్ల సో పీపుల్ ఆర్ మోర్ డ్రివెన్ టు దెమ్సెల్వ్స్ అండ్ దేర్ నీడ్స్. సో ఈ సెల్ఫ్ సెంటర్డ్నెస్ నుంచి వచ్చిందే యూనో ఇది ఒక కైండ్ ఆఫ్ ఐ విల్ సే ఇట్ యాజ్ అన్ వెస్టర్న్ టెండెన్సీ. అక్కడ ఏంటంటే సక్సెస్ మ్యాటర్స్ వాళ్ళకి. అమెరికాలో అమెరికన్ సొసైటీలో ఒక కోట్ ఉంటుంది, ట్రై టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ ఆర్ డై ట్రైంగ్ టు బీ వన్. మీరు అబ్జర్వ్ చేశారంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద ఈ సెల్ఫ్ హెల్ప్ థింకర్స్ కానివ్వు, లేకపోతే ఈ మోటివేషనల్ స్పీకర్స్, లేకపోతే ఆ బుక్స్ అని వాళ్ళే రాస్తారు. హౌ టు బికమ్ రిచ్. ఎగ్జాక్ట్లీ. బికాస్ ఆ సొసైటీలో సక్సెస్ అనే దానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. వెరాస్ ఇండియన్ సొసైటీలో ట్రెడిషనలీ లైక్ మన ఇండియన్ సోషల్ సిస్టమ్ని చూస్తే మనకి ఇక్కడ మ్యారేజ్, ఫ్యామిలీ, కొంతవరకు రిలీజియన్, ఇవి మన కోర్ వాల్యూస్ అన్నమాట. But because of the fact that we are driven more to the Western value system of individualism and also success in life, definitely marriage ki unna sanctity, అంటే మనం ఇంకొక ఆస్పెక్ట్లో చెప్పచ్చు అంటే దాంపత్యం అనే కాన్సెప్ట్ ఏంటంటే సాక్రమెంటల్ యూనియన్. మన మ్యారేజ్ అనేది ఇట్ ఈస్ ఆబ్వియస్లీ వెరీ టైమ్స్ కన్సిడర్డ్ యాజ్ డివైన్లీ ఆర్డైన్డ్. పెళ్ళిళ్ళు ముందే డిసైడ్ అవుతాయి ఇలా అంటాం కదా. సో ఆ సాక్రమెంటల్ యూనియన్ లాగా మ్యారేజ్ని ట్రీట్ చేసేవాళ్ళు ట్రెడిషనల్గా. అగైన్ వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్, ఇంతకుముందు మ్యారేజ్లో ఎకనామిక్ ట్రాన్సాక్షన్ లేదా ఉంది, ఎకనామిక్ ట్రాన్సాక్షన్ ఉంది, పొలిటికల్ ట్రాన్సాక్షన్ ఉంది, ఆల్ సార్ట్స్ ఆఫ్. బికాస్ మ్యారేజ్ అనేది ఒక ఐసోలేటెడ్ ఎంటిటీ అయితే కాదు కదా సాయితే. మ్యారేజ్ ఈజ్ అలాంగ్ విత్ అదర్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్, మ్యారేజ్ ఆల్సో ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద సొసైటీ. సో మ్యారేజ్ అనేది రిలీజియన్తో అన్నిటితో ఇంటర్సెక్షన్ ఉంటుంది. బట్ రిలేటివ్గా ఇప్పుడు ఆ ఎకనామిక్ ఆస్పెక్ట్ అనేది ఎక్కువైపోయి కంపానియన్షిప్ ఆస్పెక్ట్ అనేది తక్కువైంది. అండ్ దాన్ని మనం నెగిటివ్ ఆస్పెక్ట్లో కూడా చూడకూడదు. ఇట్స్ ఎ ట్రెండ్, ఇట్స్ ఎ సోషల్ ట్రెండ్. సో ఇప్పుడు మోర్ రీసెంట్ ట్రెండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కానీ, ఆర్ ఇప్పుడు ఇంకా మొన్న ఏదో సౌత్ కొరియాలో సేమ్ సెక్స్ మ్యారేజెస్ 4B ట్రెండ్. 4B ట్రెండ్ ఏంటంటే ఇది ఫెమినిస్ట్లో ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఫెమినిజం. నో బాయ్స్, నో మ్యారేజ్, నో ఫ్యామిలీ, నో చిల్డ్రన్, నో సెక్స్. 4B మూమెంట్. సో ఇంకా ఏజ్ డిసెంబర్ మే రిలేషన్షిప్ అంటారు, అంటే వెరీ సీనియర్ విమెన్ మ్యారింగ్ ఏ యంగ్ బాయ్ ఆర్ వెరీ సీనియర్ మ్యాన్ మ్యారింగ్ ఏ. సో ఇలా న్యూవర్ ట్రెండ్స్ ఇవాల్వ్ అవుతున్నాయి. అండ్ యాజ్ యూ రైట్లీ మెన్షన్ సేమ్ సెక్స్ మ్యారేజెస్. సో నా ఒపీనియన్ ఏంటంటే సొసైటీ ఈజ్ ఇన్ ఏ ఫ్లక్స్ అనమాట, ఒక ట్రాన్సిషన్లో ఉంది సొసైటీ. అండ్ సొసైటీ ఈజ్ ఇన్ దట్ టెండెన్సీ టు ఎక్స్పెరిమెంట్. ఇది ఎలాంటి కంట్రీస్లో అవుతుందంటే యూత్ బల్జ్ ఎక్స్పీరియన్స్ అయ్యే కంట్రీస్లో ఇలాంటి సోషల్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతాయి. బట్ మనం ఆ సోషల్ ఎక్స్పెరిమెంట్స్ని అవుట్ రైట్గా డినై కూడా చేయకూడదు. వీ రియలీ డోంట్ నో. అంటే మనం ఎగ్జిస్టింగ్ మోడలే బెస్ట్ మోడల్ అనుకుంటే కన్జర్వేటివ్ మైండ్ సెట్ అవుతుంది. వీ హ్యావ్ టు గివ్ అన్ ఆపర్చునిటీ ఫర్ సొసైటీ టు ఎక్స్పెరిమెంట్ ఆన్ ఇట్స్ ఓన్. బట్ ఈ ఎక్స్పెరిమెంట్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి. సో ఒక సివిలైజ్డ్ సొసైటీగా మనం ఏం చేయగలము, పాజిటివ్స్ని మ్యాక్సిమైజ్ చేయగలగాలి, నెగటివ్స్ని మినిమైజ్ చేయగలగాలి. దానికి స్టేట్ హ్యాస్ ఎ రోల్ టు ప్లే. స్టేట్ అంటే గవర్నమెంట్స్ అవి ఏం చేయగలవు అవి చేస్తే సరిపోతుంది. సార్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961లో వచ్చింది సార్ మనకు. ఇట్ క్రిమినలైజెస్ డౌరీ ఇన్ ఎనీ ఫార్మ్, యెట్ ఇట్ థ్రైవ్స్ ఈవెన్ టుడే ఇన్ సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ urban progressive households and sometimes even leading to violence and abuse.
Sir, ఇప్పుడు if education and modern laws couldn't end dowry, like what does this say about society, sir? Does that expose a deep hypocrisy? వండర్ఫుల్ క్వశ్చన్. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడు ఐ హ్యావ్ టు మేక్ మై కన్సైన్స్ క్లియర్. ఐ డిడ్ నాట్ టేక్ ఎ డౌరీ. ఐఎమ్ ఎ మ్యారీడ్ మ్యాన్, బట్ ఐ డిడ్ నాట్ టేక్, అసలు డిస్కషన్ కూడా రాలేదు. అండ్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్, బికాస్ నేను ఒకవేళ ఐడియలిస్టిక్గా ఉన్నా, లెట్స్ సే ఇఫ్ అట్ ఆల్ మై పేరెంట్స్ ఇన్సిస్టెడ్, కొంచెం ఇండియన్ ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుంది, ఓకే పేరెంట్స్ని బాధ పెట్టడం ఎందుకు, ఓకేలే ఏముందులే అని పార్ట్నర్స్ని కన్విన్స్ చేయడం కూడా జరుగుతుంది. బికాస్ నా ఫ్రెండ్స్ కూడా చాలామంది హూ హ్యాస్ టేకెన్ డౌరీ, ఇట్స్ నాట్ దట్ దే హ్యావ్ టేకెన్ ఇట్ బికాస్ సివిల్ సర్వీసెస్ కానీ, నాకు ఇదర్ సివిల్ సర్వెంట్స్ ఆర్ డాక్టర్స్ ఉంటారు, ఎందుకంటే ఐ బిలాంగ్ టు దాట్ ప్రొఫెషన్ కాబట్టి. వీళ్ళలో మోస్ట్ ఆఫ్ దెమ్, అట్లీస్ట్ నాకున్న నాతో వాళ్ళు డిస్కస్ చేసిన దాని ప్రకారం, దే ఆర్ కైండ్ ఆఫ్ కంపెల్డ్ బై దేర్ పేరెంట్స్. నీకు తెలీదు, నీకు బతకడం తెలీదు, లైక్ సమాజం ఎలా ఉందో తెలీదు, ఇలాంటివన్నీ అని పేరెంట్స్ కన్విన్స్ చేయడం వల్ల వాళ్ళు డౌరీలు తీసుకున్నారు. ఓకే, హ్యావింగ్ సెడ్ దిస్, గోయింగ్ ఫర్దర్, ఎస్, ఇండియాలో 1961లో అనుకుంటాను డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ వచ్చింది. ఇది మోర్ ఆఫ్ ఏ కల్చరల్ థింగ్ సాహితీ. అంటే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది ఏంటి, ఇట్స్ ఎ లా అనేది ఏదైనా ఒక సోషల్ ఈవిల్ని రెగ్యులేట్ చేయటానికో, లేకపోతే ఆ సోషల్ ఈవిల్ని కంప్లీట్లీ ఇరాడికేట్ చేయటానికో ఇట్ విల్ పుట్ అన్ ఎఫర్ట్. బట్ దిస్ ఈస్ నాట్ సంథింగ్ న్యూ ఇన్ ఇండియన్ సొసైటీ. అంటే ఈ లైక్ మేము ఆంథ్రపాలజీలో చెప్తుంటాం, ఈవెన్ మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, అప్పటి నుంచి కూడా స్త్రీధన్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. ఇట్స్ నాట్ న్యూ. అండ్ అక్కడ ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఆ స్త్రీధన్ అనే కాన్సెప్ట్లో విమెన్ని ఎకనామిక్గా సెక్యూర్ చేయడం ఇంటెంట్. సర్టన్ ప్రపోర్షన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇట్ ఈస్ హర్ వెన్ షీ ఈజ్ అట్ హర్ పేరెంట్స్ హోమ్, ఆర్ వెన్ షీ ఈజ్ ఇన్ మ్యారేజ్, ఆర్ ఈవెన్ వెన్ షీ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ద మ్యారేజ్, ఎక్కడైనా కూడా ఒక పోర్షన్ ఆఫ్ వాట్ యూ కాల్ ఎకనామిక్ ఆస్పెక్ట్ తనకు ఉండాలి, ఇన్హెరిటెన్స్ అనేది దాని ప్రైమరీ ఐడియా అనమాట. బట్ ఈవెన్చువలీ లైక్ వాట్ ఐ రెడ్, బై మిడివల్ టైమ్స్ ఇది కొంచెం డీజనరేట్ అయ్యి వరదక్షిణ కాన్సెప్ట్ కూడా వచ్చిందనమాట. వరదక్షిణ అంటే ఏంటంటే లైక్ ఇట్ ఈస్ హీ షుడ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ మై డాటర్ అనే ఉద్దేశంతో పేరెంట్సే డెలిబరేట్గా అండ్ ఇట్స్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ వాల్యూషన్ మా డాటర్కి డౌరీ ఇవ్వటంని ఒక వరదక్షిణ అనే కాన్సెప్ట్ ఉండే అనమాట. అండ్ ఇది ఎస్పెషల్లీ అప్పర్ కాస్ట్లో ఎక్కువ ఉండే. ఇంటర్మీడియట్ కాస్ట్లో కానీ లోవర్ కాస్ట్లో కానీ ఈ వరదక్షిణ కాన్సెప్ట్ ఉండేది కాదు. బట్ ఇంకొక బ్యూటిఫుల్ సోషలాజికల్ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, సాంస్క్రిటైజేషన్ అని. సాంస్క్రిటైజేషన్ అంటే ఏంటంటే ఇమిటేటింగ్ అప్పర్ కాస్ట్స్. అంటే వాళ్ళని ఒక రెఫరెన్స్ గ్రూప్ లాగా పెట్టుకొని, ఇప్పుడు ఎట్లయితే కంటెంపరీ ఇండియన్ సొసైటీ వెస్టర్న్ సొసైటీని ఇమిటేట్ చేస్తుందో, అప్పట్లో ప్రతి ఒక్కళ్ళకి ఒక ఆస్పిరేషన్ ఉంటుంది కదా, మేము కూడా ఇలా బతకాలి, ఇలా ఉండాలి అని. సో అప్పర్ క్యాస్ట్లో ఏదైతే ఈ వరదక్షిణ కాన్సెప్ట్ ఉందో అది యూజువలీ అంటే గ్రాడ్యువల్గా డిఫ్యూజ్ అవుతూ ఇంటర్మీడియట్ కాస్ట్ లెవెల్కి, లోవర్ కాస్ట్ లెవెల్కి కూడా వచ్చిందనమాట. అండ్ పీపుల్సే కలోనియల్ టైమ్స్లో అది ఎంట్రెంచ్ అయింది అంటారు. అంటే ఇంకా కన్సాలిడేట్ అయిపోయింది కలోనియల్ టైమ్స్లో, ఎందుకంటే వీళ్ళు దే టచ్డ్ అపాన్ ల్యాండ్ రిఫార్మ్స్, ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడారు, ఈవెన్ పర్సనల్ లాస్ అంటే లైక్ మన రిలీజియన్ రిలేటెడ్ అంటే మ్యారేజ్ కానీ ఫ్యామిలీ, ఈ అన్ని లాస్ని కూడా వీళ్ళు దే టచ్డ్, దే డిస్టర్బ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ అని చెప్పొచ్చు. అంటే మన హిందూ సోషల్ సిస్టమ్ని దో మన ఇస్లామిక్ రూల్ జరిగినా కూడా మీడివల్ టైమ్స్లో వాళ్ళు పెద్దగా ఇంటర్వ్యూన్ అవ్వలేదు. అంటే ఈ ఇన్హెరిటెన్స్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు కూడా ల్యాండ్ రిఫార్మ్స్, రెవెన్యూ రిఫార్మ్స్ లాంటివి తీసుకొచ్చినా కూడా అది సోషల్ ప్రొఫైల్ పైన అంత మేజర్ ఇంపాక్ట్ పడలేదు. బట్ కలోనియల్ టైంలో లాని తీసుకొని రావడమే కాకుండా రిగరస్గా దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేశారు కాబట్టి దాట్ ఆల్సో హ్యాస్ లెడ్ టు కన్సాలిడేషన్ ఆఫ్ దిస్ ఐడియా కాల్డ్ యాజ్ డౌరీ అని చెప్పచ్చు అనమాట. అండ్ వన్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇంత ఉన్నా కూడా అంటిల్ 1980s డౌరీ ఈజ్ నాట్ ఏ మేజర్ సోషల్ ఈవిల్. అంటే డౌరీ వల్ల దాన్ని ఏమంటారు, డౌరీ డెత్లు అయ్యేంత సోషల్ ఈవిల్ అవ్వలేదు. ఎక్కడో ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఏంటంటే పోస్ట్ ఎల్పిజి రిఫార్మ్స్ అంటే 1991 తర్వాత డౌరీ ఇన్ఫ్లేషన్ జరిగిందని కూడా రాస్తారనమాట బుక్స్లో. డౌరీ ఇన్ఫ్లేషన్ అంటే డౌరీ అనేది సబ్స్టాన్షియల్గా దాని ఐ మీన్ ఆ ప్రపోర్షన్ ఏదైతే ఉంటుందో పెరగడం స్టార్ట్ చేసింది 1990sలోనే. సో డౌరీ డెత్స్ అనేవి ప్రామినెంట్ అయింది పోస్ట్ ఎల్పిజి కాంటెక్స్లో. బట్ సర్ప్రైజింగ్లీ అదే టైంలో ఫెమినిస్ట్ మూమెంట్స్ అనేవి ఆల్ ఓవర్ ద వరల్డ్ బాగా స్ట్రెంగ్తన్ అవుతున్న టైం కూడా అదే.
సో వీ కెన్ ఆల్సో కన్సిడర్ ఇట్ లైక్ ఫెమినిస్ట్ మూమెంట్స్ స్ట్రెంగ్తన్ అవుతున్నాయి కాబట్టి డౌరీ డెత్లు డాక్యుమెంట్ అయ్యాయని కూడా చెప్పచ్చు. బట్ ఇట్ ఈస్ ఆల్సో అండర్స్టూడ్ దట్ ఆ టైంలో డౌరీ డెత్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ వెరీ సింపుల్, ఇది కల్చరల్ థింగ్. సో ఓన్లీ లీగల్ ఇంటర్వెన్షన్తో అది పోతుందా అంటే పోకపోవచ్చు. కానీ కల్చరల్ థింగ్ అని వీ కెనాట్ జస్టిఫై డౌరీ డెత్ ఆర్ వీ కెనాట్ జస్టిఫై వైలెన్స్ ఆర్ అబ్యూస్. అన్డౌటెడ్లీ, బట్ ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇట్ హ్యాస్ సర్టన్ ఫంక్షనాలిటీ టు ఇట్. డౌరీకి ఫంక్షనాలిటీ ఉంది. అంటే ఒక యంగ్ కపుల్ ఉన్నారు, మేబీ ఇద్దరికి జాబ్ లేకపోయి ఉండొచ్చు, పేరెంట్స్ వాళ్ళకు ఒక లైఫ్ స్టైల్ ఇచ్చి ఉంటారు. ఆ లైఫ్ స్టైల్ని ఆఫ్టర్ మ్యారేజ్ కూడా సస్టైన్ చేయలేకపోతే ఇట్ మే హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ద హార్మోనీ ఆఫ్ ద కపుల్ కదా. సో పేరెంట్సే కాన్షియస్గా వాలంటరీగా ఇచ్చేవి కూడా ఎక్కువగానే ఉంటాయి. సో అందుకే గమనిస్తే సౌత్ ఇండియాలో డౌరీ డెత్స్ తక్కువ ఉంటాయి, నార్త్ ఇండియాలో డౌరీ డెత్స్ కొంచెం రిలేటివ్లీ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కొంచెం ఇన్కమ్ తక్కువ ఉంది. సో కానీ గ్రీడ్ ఫర్ మనీ ఉంది, ఇన్కమ్ తక్కువ ఉంది, గ్రీడ్ ఫర్ మనీ ఉంది. సో హరాస్మెంట్ ఆఫ్ ద విమెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డౌరీ. And as you rightly said, it's a major problem. We all have to accept it. On a daily, ప్రతి గంటకి 18 on a daily basis around 18 to 20 డౌరీ డెత్స్ అవుతాయి. మన కంట్రీలో అరౌండ్ 6,500 to 7,000 డౌరీ డెత్స్ రిపోర్ట్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్. దట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ నంబర్. అంటే ఒక ఎకనామిక్ ట్రాన్సాక్షన్ కోసం ఒక విమెన్ని చంపేయటం అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్ కదా. ఇట్ కుడ్ బి సూయిసైడ్ ఆర్ ఇట్ కుడ్ బి హోమిసైడ్, బట్ కిల్లింగ్ ఎ విమెన్ ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్. అండ్ వేరే అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో ఇలాంటి ట్రెండ్ బాగా తక్కువ ఉందని చెప్పొచ్చు. సో డెఫినెట్లీ దట్ ఈస్ నాట్ సంథింగ్ డిజర్వింగ్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ, అండ్ ఇట్ ఈస్ ఎ సాడ్ రియాలిటీ. ఇట్ ఈస్ స్టిల్ పర్సిస్టెంట్, అండ్ ఇట్స్ ఈవెన్ మోర్ పర్సిస్టెంట్ అట్ ద హయ్యర్ లెవెల్స్లో అది కొంచెం ఎక్కువ ఉంది. బికాస్ చాలా మంది డౌరీని దే ట్రీట్ ఇట్ యాజ్ ఏ స్టెప్, అంటే ఒక ఎకనామిక్ ల్యాడర్ లాగా కూడా ట్రీట్ చేయాలి. అండ్ దే గ్లోరిఫై ఇట్ వెరీ ఓపెన్లీ. ఎగ్జాక్ట్లీ. అండ్ పేరెంట్స్ కూడా కదా, ఈవెన్ అమ్మాయిల పేరెంట్స్ కూడా మేము ఇంత డౌరీ ఇచ్చినాం అంత డౌరీ ఇచ్చినాం అని దే ఆల్సో అడ్వర్టైజ్ ఇట్ లైక్ ఎ సింబల్ ఆఫ్ దేర్ సోషల్ స్టేటస్. సో అగైన్ వెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిరైవ్ ఈజీ సొల్యూషన్స్ ఫర్ ఇట్, ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విదిన్. అంటే లైక్ మోర్ ఇండివిజువల్ లెవెల్లోనే ఓకే ఆ చేంజ్ అనేది మనకి ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు ఫాలో. ఎందుకంటే విమెన్ ఆల్సో నౌ దే ఆర్ ఎంప్లాయిడ్, దే ఆర్ మేకింగ్ మనీ, అండ్ దెర్ ఇస్ ఎ బ్యూటీ ఇన్ బిల్డింగ్ ఫ్యామిలీ టుగెదర్ కదా. లైక్ ఆల్రెడీ అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ స్ప్రెడ్, లైక్ ఒక ప్లాటర్ లాగా అన్నీ ఉంటే తినటం కంటే కూడా యూ బిల్డ్ ఎ ఫ్యామిలీ. అంటే అదే అన్ని ఆస్పెక్ట్స్లో, అంటే ఎకనామిక్ ఆస్పెక్ట్స్లో కూడా, అంటే ఆ సపోర్ట్ సిస్టమ్ ఒకరికొకరు ఇచ్చుకుంటూ సపోర్ట్ చేస్తూ గ్రో అయితే దట్ విల్ బి మోర్ స్వీట్ అనేది నాకు అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ టు లెక్చర్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ బికాస్ అది దట్స్ వెరీ పర్సనల్ థింగ్. బట్ అది ఒక సోషలాజికల్ అనాలిసిస్ లాగా చేస్తే ఎస్, ఇట్స్ ఎ ప్రాబ్లమ్ విచ్ ఈస్ వెరీ మచ్ ఎంట్రెన్చ్డ్ ఈవెన్ ఇన్ టుడేస్ టైమ్స్. Sir, do you think today's youth are more engaged in nation building or they're just trapped in the idea of polarization? Yeah, polarization అంటే ఇన్ సింపుల్ వే టేకింగ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ అంతే కదా. ఇంకా సోషల్ మీడియా వచ్చిన తర్వాత we see lot of videos coming up and where the youth, I mean, they don't put their own mind to it and they just follow the ideologies. Yeah, true. See, అంటే ఈ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ కూడా ఎందుకు తీసుకుంటున్నారు అంటే నా ఒపీనియన్, యాజ్ యూ రైట్లీ సెడ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్. దీనివల్ల ఏమైందంటే ఎవ్రీబడి ఈజ్ గెటింగ్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ అదర్వైజ్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్ ఇన్ దేర్ లైఫ్స్. అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దెర్ ఈస్ ఎ సటిల్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటలెక్ట్. సో ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళ దగ్గర నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అనేది ఒక సెన్స్ ఆఫ్ ఎంపవర్మెంట్, సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్, దట్ ఈస్ గివింగ్ ఎన్ ఇన్ఫర్మేషనల్ ఆరోగెన్స్. ఇన్ఫర్మేషనల్ ఆరోగెన్స్ ఎప్పుడైతే మనల్ని ఓవర్వెల్మ్ చేస్తుందో దట్ విల్ డైరెక్ట్లీ బ్లైండ్ అవర్ ఇంటలెక్ట్. అండ్ ఈ ఇన్ఫర్మేషనల్ ఆరోగెన్స్ వల్ల వచ్చే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే టాలరెన్స్ తగ్గిపోతుంది, అకామిడేషన్ తగ్గిపోతుంది. సో టాలరెన్స్ తగ్గిపోతుంది, అకామిడేషన్ తగ్గిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ విల్ నాట్ యాక్సెప్ట్ మై వ్యూ పాయింట్. జైనిజంలో అనేకాంతవాద అని ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ట్రూత్ అనేది అబ్సల్యూట్ ఏం కాదు, మల్టిపుల్ వ్యూ పాయింట్స్ ఉండొచ్చు, అండ్ ప్రతి వ్యూ పాయింట్ని మనం రెస్పెక్ట్ చేయాలి, ప్రతి వ్యూ పాయింట్ని మనము దాన్ని ఎంటర్టైన్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి. ఈవెన్ ఐ థింక్ యూజువలీ వాల్టైర్కి అట్రిబ్యూట్ చేస్తారు ఈ కోట్ని, ఐ మే నాట్ అగ్రీ విత్ యూ బట్ ఐ విల్ డిఫెండ్ టు డెత్ యువర్ రైట్ టు సే ఇట్.
అంటే ప్రతి వ్యూ పాయింట్కి వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఒక సొసైటీ ఆ వ్యూ పాయింట్ని ఎంటర్టైన్ చేయకుండా దాన్ని బడ్డింగ్ స్టేజ్లోనే నిప్ ఆఫ్ చేసేస్తే ఇంకా అలాంటి సొసైటీ ఇట్స్ నాట్ ఏ వైబ్రెంట్ సొసైటీ. అండ్ ఒకప్పుడు స్టేట్ చేసేది ఆ పని, స్టేట్కి యాంటిథెటికల్గా లేకపోతే స్టేట్ ఎగ్జిస్టెన్స్కి స్టేట్ పవర్కి ఏదైనా కొన్ని ఐడియాస్ ఎమర్జ్ అవుతున్నాయి అంటే స్టేట్ యూస్ టు డూ దట్. సర్ప్రైజింగ్లీ ఇప్పుడు ఇట్స్ నాట్ ద స్టేట్, ఇట్స్ ద మాబ్ హూ ఈస్ డూయింగ్ ఇట్. అంటే మెయిన్ స్ట్రీమ్కి కొంచెం అటు ఇటు డీవియేట్ అయిన ఐడియాని పీపుల్ ఆర్ కిల్లింగ్ ఇట్. అండ్ ఈ మొబోక్రసీ అనేది సోషల్ మీడియా వచ్చాక ఇంకా ఎక్కువ అయిపోయింది. లైక్ క్యాన్సల్ కల్చర్ అంటాం కదా, యూ డోంట్ లైక్ సమ్వన్ యూ క్యాన్సల్ దేర్ ఐడియాస్ అంటాం. సో ఇది పోలరైజేషన్ జరుగుతుంది. అండ్ ద క్వశ్చన్ యూ ఆస్క్డ్ ఈస్ వెరీ పర్టినెంట్. దీని ఇంపాక్ట్ నేషన్ బిల్డింగ్ పైన ఎలా పడుతుంది? నేషన్ అంటే ఏంటి సాహిత్య? ఇన్ ఎ సింపుల్ వే, నేషన్ అనేది ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ ఎంటిటీ కదా, ఇట్స్ ఎ కల్చరల్ ఎంటిటీ ఆర్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ సైకలాజికల్ ఎంటిటీ. అంటే మనందరికీ వీ షుడ్ హ్యావ్ దట్ ఫీలింగ్ దట్ వీ బిలాంగ్ టు వన్ నేషన్. ఆ ఫీలింగ్ రావాలంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ లెర్న్ టు టాలరేట్ అదర్స్, వీ షుడ్ లెర్న్ టు అకామిడేట్ అదర్స్, వీ షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ వ్యూ పాయింట్ డైవర్సిటీస్, వీ ఆల్సో షుడ్ బి విల్లింగ్ టు సాక్రిఫైస్. నువ్వు అసలు అవన్నీ నెక్స్ట్ లెవెల్ కదా, సాక్రిఫైస్, టాలరెన్స్, అకామిడేషన్, రెస్పెక్ట్. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ దట్ హ్యూమిలిటీ టు యాక్సెప్ట్ అదర్స్ వ్యూ పాయింట్. నేషన్ బిల్డింగ్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ థింగ్. It takes lot of effort, lot of consistent the pursuit anamata. So yes, as you rightly said, I totally agree with you. ఈ పోస్ట్ ట్రూత్ వరల్డ్ అంటాం కదా ఇప్పుడు కరెంట్ వరల్డ్ని, ఎస్పెషలీ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ మీడియా, ఇమోషన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటము, లాజిక్ని, రీజన్ని, రేషనాలిటీని అండర్లైన్ సైడ్ లైన్ చేయటము అనేది ఎప్పుడైతే పెరిగిపోయిందో నేషన్ బిల్డింగ్ విల్ టేక్ ఏ సివియర్ హిట్. ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ. ఎస్. సో దీనికి మనం మీడియా రోల్ అలా చూసుకుంటే సార్, మీడియా ఈజ్ ఆఫెన్ కాల్డ్ as fourth pillar of democracy. So has its role shifted from creating awareness to sensationalism, and how we as citizens should respond to it, sir? Yeah, ఇది లైక్ డ్యూరింగ్ ఆర్ ప్రిపరేషన్ టైమ్స్ మేము హిందూ పేపర్ బాగా రెగ్యులర్గా చదువుతుండే. పాలగుమ్మి సాయినాథ్ ఒక ఆయన ఉంటారు, రామన్ మెగసెస్ అవార్డ్ విన్నర్, అండ్ ఐ బిలీవ్ హిస్ అ స్టాల్వాట్ జర్నలిజంలో. హిందూలో ఆయన రూరల్ అఫైర్స్ ఎడిటర్. ఇప్పుడు నాకు తెలిసి అలాంటి పోస్ట్ లేదు. అంటే వాళ్ళ టైంలో హిందూలో లేబర్ ఇష్యూస్ని రిపోర్ట్ చేయడానికి ఒక డెడికేటెడ్ టీమ్ ఎడిటర్స్, రూరల్ అఫైర్స్ని రిపోర్ట్ చేస్తాకి ఒక డెడికేటెడ్ టీమ్ ఎడిటర్స్, ఇలా ఉంటుండే. బట్ కాంటెంపరీ మీడియా చూసుకుంటే ఆయనదే రీసెంట్గా యూట్యూబ్లో ఒక లెక్చర్ విన్నాను అనమాట, నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను. ఆయన అంటారు కాంటెంపరీ మీడియా అనేది బ్రాడ్కాస్ట్ మీడియా ఎస్పెషల్లీ, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అన్ ఎంటర్టైన్మెంట్ మీడియా. ఇట్ ఈస్ డూయింగ్ నథింగ్. అంటే మనం జనరలీ మనం టెక్స్ట్ బుక్లో చదువుతాం కదా, మీడియా అంటే అడ్వకసీ చేయాలి, మీడియా అంటే అవేర్నెస్ జనరేట్ చేయాలి, పాలసీస్ని ప్రమోట్ చేయాలి. ఇదంతా అబ్సల్యూట్ ట్రాష్ అంటాడు ఆయన. సింపుల్, ఆయన ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తారు. అంబానీ ఫ్యామిలీ వెడ్డింగ్కి $600 million ఖర్చు అయింది కదా. $600 million అంటే అది ఒక అగ్లీ ఇన్కమ్ డిస్ప్లే. అది మనం వీ ఆల్ హ్యావ్ టు యాక్సెప్ట్. అగైన్ పీపుల్ సే అది వాళ్ళ పర్సనల్ అంటారు, బట్ ఇట్స్ అన్ అగ్లీ ఇన్కమ్ డిస్ప్లే. అదే టైంలో అంట మరాఠవాడా రీజియన్లో అరౌండ్ 80 ఫార్మర్ సూయిసైడ్స్, ఓవరాల్గా 500 సూయిసైడ్స్ అయితే దాంట్లో అరౌండ్ 70 to 80 ఫార్మర్ సూయిసైడ్స్ ఎందుకు అయ్యాయంటే ఫార్మర్స్ కుడ్ నాట్ అఫోర్డ్ డౌరీ టు దేర్ డాటర్స్. ఎంత స్టార్క్ కాంట్రాస్టింగ్ రియాలిటీ కదా ఇది. ఒక పక్క ఏమో ఒకళ్ళు $600 billion వెడ్డింగ్ పైన ఖర్చు పెడుతున్నారు, ఇంకో పక్క ఫార్మర్ వాళ్ళ డాటర్కి మ్యారేజ్ని అఫోర్డ్ చేయకపోవటం వల్ల డాటర్స్ చనిపోవటము, అండ్ కొన్ని కేసెస్లో డాటర్స్ సూసైడ్ చేసుకున్నారంట. ఎందుకంటే మై పేరెంట్స్ నా పేరెంట్స్ నాకు మ్యారేజ్ చేయలేరు అన్న ఒక గ్రీఫ్తో ఈవెన్ యంగ్ విమెన్ కమిటెడ్ సూయిసైడ్స్. లుక్ అట్ సచ్ ఎ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ కదా ఇది. అంటే ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, దిస్ ఇస్ ద కరెంట్ మీడియా. అండ్ ఒక హిందూ పేపర్ తప్ప ఫామ్ లాస్ పైన ప్రొటెస్ట్ జరిగినాయి కదా 21-22 ఆ టైంలో. ఫామ్ లాస్ పైన ప్రొటెస్ట్ అయినాయి. పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియన్ కాంటెక్స్లో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎవర్ ఫార్మర్ రివోల్ట్ అని చెప్పొచ్చు, ద బిగ్గెస్ట్ ఎవర్ రైట్ మూమెంట్ అని చెప్పొచ్చు. అండ్ అక్కడ గో బ్యాక్ అదానీ, గో బ్యాక్ అంబానీ అని కూడా స్లోగనీరింగ్ జరిగిందంట, ప్లకార్డ్ డిస్ప్లే జరిగిందంట. అది ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాదు, అది రాలేదు. వెరీ సింపుల్,
కాంటెంపరీ ఇండియాలో 92% ఆఫ్ ఆల్ ద మీడియా ఛానల్స్ ఆర్ కార్పొరేట్ మీడియా. దే ఆర్ ఓన్డ్ బై బిగ్ ప్లేయర్స్, కార్పొరేట్ ప్లేయర్స్. సో అజెండాని ఎలా డ్రైవ్ చేస్తారు వాళ్ళు? దే విల్ ఎన్ష్యూర్ దట్ ద అజెండాస్ ఆర్ సెట్ అండ్ అజెండాస్ ఆర్ డ్రివెన్ బై దమ్. సో వాళ్ళు మనకి ఏం చెప్పాలనుకుంటే అది చెప్తారు, వాళ్ళు మనకి ఏం చూపించాలనుకుంటే అదే చూపిస్తారు. హియర్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ ఐడియా విత్ ఇన్ ద మీడియా. వెన్ సోషల్ మీడియా హ్యాస్ కమ్, అందరు ఏమనుకున్నారంటే సోషల్ మీడియా దీనికి ఒక ఎఫెక్టివ్ యాంటీడోట్ అవుతుంది. ఈ ఏదైతే ఉందో పవర్ అసిమెట్రీ ఉందో మీడియా సెక్టార్లో, దీన్ని సోషల్ మీడియా చాలా వరకు మెల్లో డౌన్ చేసి దాని ఇంపాక్ట్ని న్యూట్రలైజ్ చేస్తుంది అని చాలామంది ఒపీనియన్. ఈవెన్ స్కాలర్స్ లైక్ యువల్ నోవా హరరి, ఐ కన్సిడర్ హిమ్ యాజ్ ది మోస్ట్ ఇంటెలెక్చువల్ పర్సన్ లివింగ్ ఆన్ ద ప్లానెట్ రైట్ నౌ. ఈవెన్ అలాంటి వాళ్ళు కూడా దే ఒపైన్ దట్ సోషల్ మీడియా వుడ్ బి ఎ గేమ్ చేంజర్. బట్ ఇప్పుడు ఆ సోషల్ మీడియా అల్గారిథమ్స్ కూడా దే ఆర్ బీయింగ్ మ్యానిపులేటెడ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇది జరిగింది. దిస్ యాక్చువల్లీ హ్యాపెండ్. లెట్స్ సే ఇది మియాన్మార్లో జరిగిందనమాట. ఫేస్బుక్ అంట ఇన్అడ్వర్టెంట్లీ అని ఫేస్బుక్ అంటది, కానీ బట్ లోకల్ అబ్జర్వర్స్, పొలిటికల్ అబ్జర్వర్స్ ఏమంటారంటే డెలిబరేట్గానే కొన్ని కమ్యూనల్ పోస్ట్స్ని ఫేస్బుక్ యాక్టివ్గా ప్రమోట్ చేసిందంట అల్గారిథమ్. ఓకే. So that created social conflict, that created chaos in the society, so that can create anarchy in the society. So ఎప్పుడైతే political void or power void ఉందంటే then probably external powers can come and take over. So ఇవన్నీ the point I am trying to say, social media కూడా మనం అనుకున్నంత డెమోక్రటిక్ అయితే కాదు. వర్స్ట్ థింగ్ ఏంటంటే we haven't taught people in social media etiquettes, digital etiquettes అనేవి మనం నేర్పించలేదు. So people are spending substantial amount of time in social media on watching entertainment content చూస్తారు, లేకపోతే ఇంతకుముందు మనం అనుకున్నట్టు పోలరైజింగ్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది సోషల్ మీడియాలో. హేట్ స్పీచెస్. ఇప్పుడు లెట్స్ సే ఇఫ్ ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ నేను ఏమైనా తిట్టానంటే దీనికి అల్గారిథం ఫాస్ట్గా పుష్ చేస్తుంది. మనం సోబర్గా ర్యాషనల్గా మాట్లాడుకుంటే వ్యూస్ ఎక్కువ రావు జనరలీ, వీ ఆల్ నో దట్. సెన్సేషనల్గా చెప్తేనే సోషల్ మీడియా అల్గారిథం కూడా ఓ ఇదేదో. అండ్ యునో సంథింగ్ ఇంట్రెస్టింగ్, ఇది ఐ డోంట్ నో హౌ రియల్ ఇట్ ఈస్, ఫీమేల్స్ చేసే షార్ట్స్ని సోషల్ మీడియా ఎక్కువ పుష్ చేస్తుంట ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఇంటెలెక్చువల్ కంటెంట్ దాన్ ద షార్ట్స్ డన్ బై మేల్స్. అంటే ఇట్స్ అన్ అల్గారిథం ఆఫ్టర్ ఆల్. అండ్ హౌ ఇస్ ఇట్ డిస్క్రిమినేటింగ్? మేల్ని తక్కువ రావాలి, ఫీమేల్ని ఎక్కువ పుష్ చేయాలి. సో ఇవన్నీ చాలా అగ్లీ అండ్ అమ్యూజింగ్ ట్రెండ్స్ ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఉందన్నమాట. దెన్ కమింగ్ టు యువర్ యాడ్ ఆన్ క్వశ్చన్, వాట్ యాజ్ ఎ సిటిజన్ వీ కెన్ డూ? See, as a citizen, what we can do ఏంటంటే we should be moderate in our consumption. సో గ్రీడీగా ప్రతి కాంటెంట్ని మనం కన్జ్యూమ్ చేయాలి అనేది, అది చేసి దాన్ని ఏమంటారు, మన మైండ్ని పొల్యూట్ చేసుకోవడం, కంటామినేట్ చేసుకోవడం కంటే కూడా డిజిటల్ డీటాక్స్ చేసుకొని చక్కగా ఎంత టైం అవసరమో అంత టైమే దానికి ఇచ్చి అనవసరమైన కాంటెంట్ అంతా కన్జ్యూమ్ చేసి దానివల్ల దట్ హ్యాస్ నో కన్సిక్వెన్స్ ఇన్ అవర్ లైఫ్ కదా. ఇట్స్ ఆల్మోస్ట్ కిల్లింగ్ ద క్రియేటివిటీ ఆఫ్ ద పీపుల్. ఎగ్జాక్ట్లీ, అంతే కదా. ఒరిజినాలిటీ పోతుంది అండ్ ఫోకస్ పోతుంది, ఎస్పెషలీ ఆస్పిరెంట్స్ అయితే వాళ్ళకైనా సరే. అంటే అన్నెసరీ థింగ్స్ని మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం. లైక్ ఈవెన్ ఐఎమ్ ఏ విక్టిమ్ ఆఫ్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇంటర్నెట్లో చదివేది ఉంటుంది కాబట్టి ఏదో ఓపెన్ చేస్తాం, ఇంకొక డిస్ట్రాక్టింగ్ థింగ్ వస్తే అది ఎగ్జైటింగ్ అనిపిస్తుంది, అయిపోదు 5 minutes 6 minutes దాన్ని చదవటము, ఆ వీడియో చూడటము. సో అదేంటంటే మోర్ ఆఫ్ డిజిటల్ వ్రతం చేయాలి ఎవరికి వాళ్ళంతే. ఆ డిజిటల్ డీటాక్స్ అనేది సెల్ఫ్ ఇంపోజ్డ్ ఉండాలి. డేలో సర్టెన్ నెంబర్ ఆఫ్ అవర్స్లో మాత్రమే వాడాలి సోషల్ మీడియా ఆర్ సర్టెన్. సో ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ యూ పుట్ ఇన్ యువర్ హెడ్ కదా. సెలెక్టివ్గా యూ షుడ్ take those insights, and this is what I think at individual level we can do. Sir, reservation గురించి మాట్లాడితే the original vision or the ideas of the constitutional makers, వాళ్ళ రిజర్వేషన్ ని అనుకున్న ఐడియా కానీ వాళ్ళ విజన్ కానీ to use that reservations as a tool for social justice కానీ for upliftment, social upliftment కి. But do you think they have become more of politics than empowerment nowadays? And how can we reimagine this affirmative action, sir? Yeah, even reservation aspect kuda Sahiti, that is like as you rightly said, danni political tool lage vadutunnaru. Yeah. And affirmative action అనేది కూడా like it's a related idea to reservation. And the point I am trying to say, ikkada
ఒక సైంటిఫిక్ ఆర్ ఎవిడెన్స్ బేస్డ్ ఆర్ డేటా డ్రివెన్ అప్రోచ్ అడాప్ట్ చేయట్లేదు, ఎస్పెషలీ రిజర్వేషన్స్కి. Because it has become a tool for politicking, it has become a tool for political engineering. Vote bank politics and political polarization. But facts చూస్తే, ఇండియాలో దళిత్ ఆంటర్ప్రెన్యూర్స్ ఆర్ దళిత్ క్యాపిటలిస్ట్ ఎంతమంది ఉంటారు? సింగిల్ డిజిట్లో కూడా లేరు. పర్సంటేజ్ వైజ్ సింగిల్ డిజిట్ కూడా దళిత్ క్యాపిటలిస్ట్ ఆర్ దళిత్, మనం క్యాపిటలిస్ట్ సొసైటీ కదా. సరే, సోషలిస్ట్ సొసైటీ అంటే గవర్నమెంట్ జాబులు కావాలి, సోషలిస్ట్ సొసైటీ అంటే గవర్నమెంట్ కాలేజీల్లో సీట్లు కావాలి. బట్ ఇప్పటికీ కూడా లుక్ అట్ ద లెవెల్ ఆఫ్ ఆస్పిరేషన్ పీపుల్ హ్యావ్ కాన్షియస్లీ క్రియేటెడ్ టు SCs and STs. Even now they are fighting for government jobs, even now they are fighting for seats in government colleges. అంటే the mainstream has deliberately ensured that they are not even thinking, I'm not saying everyone, but most of them they are confined to thinking about demanding more government jobs or demanding more seats in government colleges. Absurdity kada. On one hand, capitalist society అనేది ఎంత ఫాస్ట్ గ్రో అవుతుంది. ఇఫ్ యూ జస్ట్ గో టు గచ్చిబౌలి ఆర్ మన మాదాపూర్ ఏరియాకి వెళ్ళి ఒక కార్పొరేట్ ఆఫీస్లో చూస్తే సింగిల్ డిజిట్లో కూడా ఉండరు SCs and STs. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రన్ బై అప్పర్ కాస్ట్ పీపుల్ ఆర్ డామినెంట్ కాస్ట్ పీపుల్. అండ్ మేనేజర్ లెవెల్లో, HR లెవెల్లో, దిస్ ఇస్ అ క్యాపిటలిస్ట్ సొసైటీ. అండ్ ఆఫ్ ద టోటల్ జాబ్స్ మన కంట్రీలో ఒక ఇయర్లో ఒక యావరేజ్గా ఒక 100 జాబ్స్ జనరేట్ అవుతుంది. దాంట్లో less than 1% జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్. అసలు most of the jobs are in the private sector and most of the wealth is generated in the private sector. So the point I am trying to say, existing reservations valla ఏ బెనిఫిట్ లేదు వాళ్ళకి పెద్దగా. నిజంగా వాళ్ళకి బెనిఫిట్ చేయడం ఏంటంటే, ప్రీవియస్ తెలంగాణ గవర్నమెంట్ ఒక బ్యూటిఫుల్ స్కీమ్ తీసుకొచ్చింది. అది ఒకటి ఇప్పుడు ప్రజెంట్ అది కంటిన్యూ అవుతుంది నాకు ఐడియా లేదు, కానీ దళిత్ బంధు అనే ఒక స్కీమ్. దట్ ఈస్ సెట్టింగ్ అన్ ఆస్పిరేషన్. ఇప్పుడు వై దే ఆర్ నాట్ ఆస్పైరింగ్ టు బి ఫిల్మ్ యాక్టర్స్? వీ ఆల్ నో దట్ కల్చరల్ సెక్టార్లో హ్యూజ్ రెవెన్యూస్ ఉంటాయి, పాపులారిటీ ఉంటుంది, ఆస్పిరేషన్ సెట్ చేస్తుంది ఫెలో. మీరు చూస్తే కల్చరల్ సెక్టార్లో వాళ్ళ పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక దళిత్ హీరో చెప్పండి, ఒక ట్రైబల్ హీరో పేరు చెప్పండి అంటే చాలామంది వెంటనే మనకు గుర్తుకు రావు. సో కల్చరల్ సెక్టార్లో ప్రెజెన్స్ లేదు, ఇండస్ట్రియల్ సెక్టార్లో ప్రెజెన్స్ లేదు, పాలిటిక్స్లో కూడా వెరీ ఫ్యూ స్టేట్స్ని తీసేస్తే మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్లో కూడా డామినేటెడ్ బై అప్పర్ కాస్ట్ ఆర్ డామినెంట్ కాస్ట్ politics. So the point I am trying to say, existing reservations అనేవి they are not at all helpful in any way. Again, I am not advocating that private sector లో కూడా reservations తీసుకోండి, stupidity. ఇంకా reservations కి ఓకే ఎంతవరకు ఉన్నదాన్ని ఎఫెక్టివ్గా వాడుకోవాలి. షుడ్ క్రియేట్ ఆపర్చునిటీస్, షుడ్ క్రియేట్ ఆస్పిరేషన్. వాళ్ళల్లో కూడా అక్కడితో ఆగిపోకూడదు, మనము గవర్నమెంట్ జాబ్స్లో ఆగిపోకూడదు, లేకపోతే ఏదో ఒక ఐఐటీలో NITలో వచ్చినంత మాత్రం దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఎంతమంది దళిత్ IIT NIT పిల్లలు బయటికి వచ్చి వెంచర్ క్యాపిటలిస్ట్ వాళ్ళకి ఫండ్స్ ఇవ్వరు. You go to T-Hub, if you are somebody from an ST or SC background, let's say, and I have a beautiful idea and I would have incubated my idea to a certain level, it's less likely that you would get a funding. If you are somebody an upper caste guy, మీ రిలేటివ్స్లోనో మీ ఫ్యామిలీలోనో ఎవరో వస్తారు, మనవాడే కదా పుష్ చేద్దాం, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ క్యాపిటల్ ఉంటుంది, ఎక్కడ పెట్టాలో ఆలోచిస్తుంటారు. ఓకే మనవాడే కదా ఎంకరేజ్ చేద్దాం. సపోజ్ మనీ పెట్టేవాడు కూడా ఓకే మనకు తెలిసిన వాడి దగ్గర పెడదాము అనే యాటిట్యూడే ఉంటుంది. సో ద వెరీ పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, రిజర్వేషన్స్ అనేది ఒక మేజర్ పొలిటికల్ ఇంజనీరింగ్ జరుగుతుంది తప్ప దానివల్ల రియల్ సోషల్ జస్టిస్ జస్ట్ కర్సరీ రీడింగ్, బేసిక్ AI టూల్లో కొట్టినా, ఏ న్యూస్ పేపర్లో కొట్టినా కూడా 50 to 55% ఆఫ్ ద దళిత్ విమెన్ ఆర్ అనీమిక్ ఈవెన్ టుడే. 70% ఆఫ్ ద దళిత్ అండ్ ట్రైబల్ చిల్డ్రన్ ఆర్ స్టంటెడ్. అంటే దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అండర్ 5 మార్టాలిటీ డెత్స్ అవుతుంది దళిత్స్లో, ట్రైబల్స్లో. ఇవన్నీ ఏదో ఫ్యాన్సిఫుల్ ఫ్యాక్ట్స్ కూడా కాదు. కొంచెం మనం ఒక 2 నిమిషాలు ఓపిక చేసుకొని సర్ఫేస్ లెవెల్ని దాటి కొంచెం ఎగ్జామిన్ చేయాలని చూస్తే ఇవన్నీ దే ఆర్ ఎక్స్పోజ్డ్ థ్రెడ్ బేర్. ఇంత కళ్ళ ముందు ప్రాపర్ గ్లేరింగ్ ఫ్యాక్ట్స్ కనిపిస్తూ ఉంటే, సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ వర్క్ టు బి డన్. ఇంకా నో డౌట్ దే మైట్ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ పావర్టీ. రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారము అంటే ఒకప్పుడులాగా ఓకే మరీ హంగర్ డెత్స్, స్టార్వేషన్ డెత్స్ ఉన్నాయని నేను చెప్పను, కానీ బేసిక్ హెల్త్ కేర్, బేసిక్ ఎడ్యుకేషన్ అవైలబిలిటీ ఉంది. బట్ అక్కడ ఆ లెవెల్లో ఆగిపోయినాం. అండ్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ, అండ్ దట్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ ఈజ్ వే బియాండ్
రిజర్వేషన్. అంటే అఫర్మేటివ్ యాక్షన్ అనేది ఎలా ఉండాలి అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ పొలిటికల్ డెమోక్రసీ, ద మీనింగ్ఫుల్గా సోషల్ డెమోక్రసీ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ కూడా రావాలి. అంటే అట్లీస్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఎగ్జాక్ట్లీ, అంటే ఆస్పిరేషన్ లెవెల్నే మనం హై లెవెల్ ఆస్పిరేషన్ని క్రియేట్ చేయగలగాలి. అంటే ఎంఎస్ఎంఈస్లో కూడా సో కాల్డ్ ఎంఎస్ఎంఈస్లో కూడా దే డోంట్ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ ప్రెజెన్స్. అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఉండేవి ఎంఎస్ఎంఈసే కదా, అక్కడ కూడా దళిత ఆంటర్ప్రెన్యూర్స్ నంబర్స్ సింగిల్ డిజిట్లోనే ఉంది పర్సంటేజ్ వైజ్. ఇంకా ట్రైబల్స్ చెప్పక్కర్లేదు, ఇట్స్ ఈవెన్ లెస్సర్. సో బిట్వీన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ అండర్ ఎంప్లాయ్మెంట్, which do you think is India's biggest challenge nowadays? యా, అఫ్ కోర్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎంప్లాయ్మెంట్ లేదు అని మనం చెప్పలేము. డెఫినెట్లీ అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది, బట్ యాజ్ యూ సెడ్ విచ్ ఈస్ ఎ బిగ్గర్ ప్రాబ్లమ్ నా ఒపీనియన్లో అండర్ ఎంప్లాయ్మెంటే. ఇప్పుడున్న యూత్కి అండ్ యూత్ బల్జ్ మనం అనుకున్నట్టు ఒక సైడ్ మనం ఒక పారాడాక్స్ గమనిస్తే, ఒక సైడ్ ఏమో అంటే వీళ్ళు క్రియేట్ చేసిన జాబ్స్ కోసం వెతుకుతున్నారు, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఒక సైడ్ సర్చ్ జరుగుతుంటే, ఇంకొక సైడ్ యూత్ అంటే ఆల్రెడీ చదువుకున్న యూత్, స్కిల్డ్ యూత్, వాళ్ళకి తగ్గినట్టు జాబ్స్ లేవు అని చెప్పేసి అది కూడా ఒక సైడ్ అవుతుంది. సో ఈ మిస్ మ్యాచ్ అనేది ఉంది కదా సార్. ఫస్ట్ థింగ్ అంటే పోస్ట్ నరేగా అంటే 2007 నుంచి నరేగా పీక్ అయిపోయింది. అంటే ఇంప్లిమెంటేషన్స్ ప్రాపర్గా రావడానికి ఒక 1-2 years టైం పట్టింది. తర్వాత ఏంటంటే రూరల్ ఏరియాస్లో లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బార్గెనింగ్ పవర్ సబ్స్టాన్షియల్గా పెరిగిందని చెప్పచ్చు. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, రూరల్ ఏరియాస్లో నరేగా వల్ల జనాలంతా లేజీగా అయిపోయారు అన్న అలిగేషన్ ఎక్కువ ఎవరు చేస్తుంటారు తెలుసా? డామినెంట్ క్యాస్ట్ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యూజువల్లీ దళిత్స్ ఉంటారు, ఇంటర్మీడియట్ కాస్ట్ వాళ్ళు, ట్రైబల్స్ ఉంటారు వాళ్ళ లేబర్, అగ్రికల్చర్ లేబర్. ఇప్పుడు వాళ్ళు ఆబ్వియస్లీ ఎక్కువ డిమాండ్ చేస్తారు కదా, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ రెవెన్యూ ఆర్ వేజ్ అనేది అష్యూర్ చేసింది. ఎప్పుడైతే నాకు బేసిక్ వేజ్ అష్యూరెన్స్ వచ్చిందో, ఆర్ వేరియస్ వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయో, నేను ఐ విల్ నాట్ అంటే మీరు ఏ ప్రైస్ వేజ్ కోట్ చేస్తే ఆ వేజ్కి నేను రాను, ఐ విల్ ట్రై టు బార్గెన్. సో దే గాట్ అజిటేటెడ్, డామినెంట్ కాస్ట్ వాళ్ళు, అప్పర్ కాస్ట్ వాళ్ళు. బట్ కమింగ్ టు దాట్, కొంచెం ఏంటంటే దానివల్ల ఒక సెన్స్ ఆఫ్ కాంప్లసెన్సీ కూడా వచ్చింది. సో నాట్ జస్ట్ అట్ ద లెవెల్ ఆఫ్ పీపుల్, ఈవెన్ అట్ ద లెవెల్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, మేము వాళ్ళకి బేసిక్ లైవ్లీహుడ్ని అష్యూర్ చేస్తున్నాం కదా అని స్కిల్ అనేది ఇట్ హ్యాస్ టేకెన్ బ్యాక్ సీట్. స్కిల్ మీద రకరకాల స్కీములు, గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఆన్ స్కిల్ ఇనిషియేటివ్స్, బట్ సమ్వేర్ అవేవి కూడా గ్రౌండ్ లెవెల్కి ట్రాన్స్లేట్ అవ్వట్లేదు. అలా అయితే ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో, అమీర్పేట్లో, మన అశోక్ నగర్లో ఇంతమంది యూత్ లైక్ దే విల్ నాట్ కమ్ టు అస్ కదా. ఇప్పుడు వేరే కాంపిటేటివ్ కోచింగ్ సెగ్మెంట్, వేరే ప్రైవేట్ ఎంటిటీస్, అండ్ ఫర్ అస్ టు రన్ దిస్ ఇట్ కాస్ట్ ఎ లాట్. And obviously మేము where should we take this money? Students మీదే we have to collect in the form of fees. If government has done their work properly, అంటే ఈ స్కిల్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది వాళ్ళ అండర్ గ్రాడ్యుయేషన్ టైంలోనే దాని మార్కెట్ రెలవెంట్ స్కిల్స్ ఆర్ ఎంప్లాయబుల్ స్కిల్స్ని గవర్నమెంట్ అప్పట్లోనే ఇంప్లిమెంట్ చేసి ఉంటే, ఈదర్ కరికులంను రిఫార్మ్ చేసో వాట్ ఎవర్, లేదా ఇండస్ట్రియల్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసో, దే మైట్ నాట్ గెట్ దట్ నీడ్ టు స్పెండ్ హియర్. సో అండర్ ఎంప్లాయ్మెంట్ కంట్రీలో సిగ్నిఫికెంట్గా ఉంది. అంటే పీపుల్ ఆర్ నాట్ రీచింగ్ దేర్ లేటెంట్ పొటెన్షియల్. సాహితీ ప్రతి ఒక్కళ్ళకి ఒక లేటెంట్ పొటెన్షియల్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ ఐడెంటిఫై వాట్ ఈస్ దేర్ పొటెన్షియల్ ఆల్సో ఈవెన్ బిఫోర్ దే డై. అంటే లైక్ ఆపర్చునిటీ ఉండాలి కదా, ఐ షుడ్ గెట్ ఎక్స్పోజ్ టు డైవర్స్ ఆపర్చునిటీస్ ఫర్ మీ టు రియలైజ్ ఓకే దిస్ ఈజ్ మై రియల్ పొటెన్షియల్, దిస్ ఈజ్ మై రియల్ టాలెంట్. But when day-to-day needs have to be taken care, nobody has time to think about నాకు ఈ టాలెంట్ ఉంది, నాకు ఈ స్కిల్ ఉంది. No, first I have to feed my family, first I have to take care of myself, first I have to create myself ఒక చిన్న షెల్టర్ ఉండాలి. దీనిపైనే నా థాట్ అంతా ఉంటే, when there is nothing like leisure, I don't have time for my excellence, to reach my excellence. So yes, underemployment is a huge problem, and that is the reason many people are frustrated. If you observe 9 to 5 jobs and తిట్టటము, లేకపోతే nobody seems to be happy with what they are doing. Though they might be really happy, but at least on perception wise చూసుకుంటే everyone says we are not happy with what they are not happy with what they are doing, probably because they are not manifesting their potential, or they believe they have more potential, or they think their potential is still lying latent. So ఆ bridge ని మనం
అది క్లోజ్ చేయగలగాలి. అది ఎలా చేయగలము అంటే గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఇనిషియేటివ్స్, ఇట్స్ నాట్ దట్. బట్ దాని మీద అవే ఇప్పుడు మూక్స్ ఉంటాం కదా, స్వయం ప్లాట్ఫామ్ ఉంటుంది, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. లెట్స్ సే యువర్ ఎ డాక్టర్, బట్ సమ్వేర్ యూ హ్యావ్ దట్ ప్యాషన్ ఫర్ జర్నలిజం అని అనుకుందాం. ఈవెన్ పీపుల్ లైక్ యూ గెట్ ఎన్రోల్డ్ అండ్ యూ కెన్ ఒక మైక్రో కోర్సెస్ ఉంటాయి, 6 months కోర్స్, అసలు త్రో అవే ప్రైజ్, అసలు నాకు తెలిసి ఫ్రీ కూడా అనుకుంటాను కొన్ని కోర్సెస్ అయితే. యూ కెన్ అండ్ టాప్ నాచ్ మంచి లెక్చర్స్ ఉంటాయి దాంట్లో, పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ చెప్తారు. సో యూ కెన్ అప్గ్రేడ్ యువర్ స్కిల్. వీటి గురించి గ్రౌండ్ లెవెల్కి పెనిట్రేట్ అవ్వట్లేదు, గ్రౌండ్ లెవెల్కి తెలీదు. So yes, underemployment is a major problem, not just in IT or IT enabled services. Anni segments lo there is huge underemployment. Yes. So when we talk about welfare versus development, do you think India can afford to strike a balance between both, sir, or is it always one sacrificed for the other? So there is no other way. We have to strike a balance kada. ఎందుకంటే if we have to sustain as a society, ఒక సివిలైజ్డ్ సొసైటీ లాగా ఉండాలి అంటే, నేను ఓన్లీ వెల్త్ జనరేట్ చేస్తాను అంటే వెల్త్ కాన్సన్ట్రేషన్ అయిపోతుంది, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతాయి. నేను ఓన్లీ వెల్ఫేర్ పైనే ఫోకస్ చేస్తాను అంటే గ్రోత్ జరగదు. సో గ్రోత్ జరగకపోతే మళ్ళీ దాని ఇంపాక్ట్ ఓవరాల్గా వెల్ఫేర్ పైనే పడుతుంది. యూ హ్యావ్ టు ఫైండ్ ఏ బ్యాలెన్స్. దానికి అసలు ఆల్టర్నేటివ్ లేదు సాహిత్య. అసలు ఆ డిస్కషన్ ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదు నాకు. అంతే కదా, బికాస్ సివిలైజ్డ్ సొసైటీ లాగా మనం ఉన్నప్పుడు ఈవెన్ ద లాస్ట్ పర్సన్ షుడ్ బి టేకెన్ కేర్. పావర్టీ ఎనీవేర్ ఇస్ ఎ థ్రెట్ టు ప్రాస్పరిటీ ఎవ్రీవేర్ అంటారు కదా. సో ఎక్కడ కూడా పావర్టీ ఉండకూడదు, ఎందుకంటే దట్ క్రియేట్స్ సోషల్ అన్రెస్ట్, దట్ క్రియేట్స్ స్కోప్ ఫర్ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ సోషల్ ఈవిల్స్. సో సోషల్ ఈవిల్స్ ఉన్నప్పుడు సోషల్ అన్రెస్ట్ ఉంటే దానిపైన మళ్ళీ ఖర్చు పెట్టాల్సింది స్టేటే కదా. సో యూ హ్యావ్ టు స్ట్రైక్ ఏ బ్యాలెన్స్. వెల్ఫేర్ ఉండాలి గట్టిగా, వెల్త్ కూడా జనరేట్ చేయాలి. బోత్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. దెర్ ఆర్ మెనీ కంట్రీస్ విచ్ హ్యావ్ ఎక్సెల్డ్ ఇన్ దిస్ కదా. సోషల్ మార్కెట్ ఎకానమీస్ అంటాం, స్కాండినేవియన్ ఎకానమీస్ని, ఫిన్లాండ్ కానీ స్వీడన్ కానీ, వాళ్ళేంటి మళ్ళీ అమెరికన్ సొసైటీ లాగా వాళ్ళు దే ఆర్ నాట్ ఈవెన్ గ్రీడీ పీపుల్. వాళ్ళ సక్సెస్ కంటే కూడా వాళ్ళు లగోమ్ అంటాం అనమాట. ఈ ఎస్పెషల్లీ స్వీడన్ లాంటి కంట్రీస్లో దే వాల్యూ మోడరేషన్ ఇన్ లైఫ్. అంటే ఎక్సెసివ్ ఇంటెలిజెన్స్ ఉండదు, ఎక్సెసివ్ హార్డ్ వర్క్ ఉండదు. సో ఇట్స్ ఎ ఫైన్ బ్యాలెన్స్. ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, సోషల్ మార్కెట్ ఎకానమీస్ హ్యావ్ ప్రూవెన్ అంటే ఇట్స్ పాసిబుల్ టు బ్యాలెన్స్ బోత్ వెల్ఫేర్ అండ్ ఆల్సో డెవలప్మెంట్. అండ్ ఐ థింక్ ఇండియా నౌ ఈస్ గోయింగ్ క్లోజర్ టు దాట్. మనం ఏంటంటే మన కంట్రీలో రైట్ నో వెల్ఫేర్ కూడా జరుగుతుంది, వెల్ఫేర్ సబ్స్టాన్షియల్గా జరుగుతుంది. వెల్ఫేర్ బెనిఫిట్స్ రీచ్ అవుతున్నాయని అనట్లేదు, కానీ వెల్ఫేర్ స్పెండింగ్ మాత్రం బాగుంది. Yeah, and at the same time we are seeing income inequality, like huge income inequality. When we take top 10% people, the whole holding of income మళ్ళీ చాలా డైవర్స్ ఉంది కదా. ఉంది, బట్ వెరీ రీసెంట్ రిపోర్ట్, లాస్ట్ 2.5 months మీద ఒక రిపోర్ట్ వచ్చింది కదా, ఇండియాలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ సబ్స్టాన్షియల్గా తగ్గాయి అని. బట్ అది దాని ఏమంటారు, క్యాల్కులేషన్ మెథడాలజీ అంత సాక్రోసాంక్ట్ అనిపించలేదు నాకు. అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అక్కడ ఐ థింక్ యునైటెడ్ నేషన్ ఏజెన్సీ ఏదో ఒకటి. సో ఇట్స్ అథెంటిక్, మన అథెంటిసిటీని మనం ఛాలెంజ్ చేయలేం, కానీ బట్ ద మెట్రిక్స్ దే హ్యావ్ టేకెన్ అంత సైంటిఫిక్గా అనిపించలేదు నాకు. అంటే వాళ్ళు ఏమంటారు అంటే మెనీ పీపుల్ ఆర్ నౌ ఏబుల్ టు అఫోర్డ్ ఏ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గినాయి అనేది వాళ్ళ ప్రపోజల్. బట్ యాజ్ యూ ఆల్సో హ్యావ్ రైట్లీ సెడ్, స్టార్క్ వెల్త్ కాన్సన్ట్రేషన్ అయితే ఉంది కదా, హ్యూజ్ వెల్త్ కాన్సన్ట్రేషన్ ఉంది. మరి వెల్త్ కాన్సన్ట్రేషన్ని ఎట్లా అవాయిడ్ చేయాలి అంటే, ఇది ఎవ్రీ నేషన్ ఎమర్జింగ్ ఎకానమీ హ్యాస్ ఫేస్ దిస్. వీఆర్ నాట్ అన్ ఎక్సెప్షన్ టు దిస్. ఇన్ ఆ ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్న కంట్రీస్లో ఏంటంటే, ఇప్పుడు మనం వెల్త్ జనరేట్ చేయడం మన ప్రయారిటీ కాబట్టి, ఈ జనరేట్ చేసిన వెల్త్ని మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎలా వెనక్కి తీసుకొని రావాలి అంటే, దానికి కావాల్సిన గవర్నెన్స్ ఇన్నోవేషన్స్ రావడానికి టైం పడుతుంది. దానికి కావాల్సిన టెక్నాలజీ, దానికి కావాల్సిన అడ్మినిస్ట్రేటివ్ డెప్త్, అది రావాలంటే ఇండియా ఇట్ మే టేక్ అనదర్ 2 or 3 decades. బట్ ఐఎమ్ ప్రెటీ షూర్ ఇన్ ద ఫ్యూచర్ ఆ వెల్త్ కాన్సన్ట్రేషన్ కూడా తగ్గుతుంది, వెల్త్ విల్ బికమ్ మోర్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్. బట్ ఏఐ అనే డేంజర్ ఒకటి ఇట్స్ లర్కింగ్. ఐ డోంట్ నో మరి ఏఐని మనం ఎలా హ్యాండిల్ చేస్తామనే దానిపైన వీ కెన్ అడ్రస్. ఎస్ సార్, మనము రీసెంట్గా జరిగిన మేజర్ ఎలక్షన్ స్కామ్ గురించి మాట్లాడితే, అంటే ద వే ఇట్ ఇస్ స్ప్రెడింగ్ ఇన్ ద మీడియా, ఇట్ హ్యాస్ రేస్డ్ సీరియస్ కన్సర్న్స్ ఆన్ money, power and fairness in democracy.
మనం ఏదైతే కంపేర్ చేయడానికి టిఎన్ శేషన్ సార్ ఎలక్టోరల్ రీఫార్మ్స్ కానీ ఫియర్లెస్ రీఫార్మ్స్ని ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ప్రజెంట్ ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని చూసుకుంటే లైక్ ఈజ్ ఇట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు అప్హోల్డ్ ద ఐడియల్స్ ఆఫ్ ఎలక్టోరల్ డెమోక్రసీ సార్? సో వండర్ఫుల్ క్వశ్చన్. అంటే ఇప్పుడు ఇది ఏంటంటే రీసెంట్గా యువల్ నోవా హరారీ వన్ ఆఫ్ ద బుక్స్ ఏదో చదువుతూ ఉండే సాహితి, ఆయన ఏమంటారంటే ఎంటైర్ హ్యూమన్ హిస్టరీలోనే 1990s నుంచి 2020 అనేది ఎంటైర్ హ్యూమన్ హిస్టరీలోనే మోస్ట్ పీస్ఫుల్ ఫేస్ ఆఫ్ ద హ్యూమన్ హిస్టరీ అంటారు, విత్ వెరీ మినిమల్ వార్స్ అండ్ లెస్ హ్యూమన్ క్యాజువాలిటీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ వార్స్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ జరిగిన బెస్ట్ 3 decades ఇన్ ద ఎంటైర్ హ్యూమన్ హిస్టరీ అంటారు ఆయన. దానికి హీ సెడ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రీజన్స్ ఈజ్ డెమోక్రసీ అంటారు. డెమోక్రసీ ఉంది కాబట్టి, అంటే దీస్ ఆర్ నాట్ డిక్టటోరియల్ గవర్నమెంట్స్, మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ డిక్టటోరియల్ గవర్నమెంట్స్ తగ్గిపోయాయి ఇప్పుడు, టొటాలిటేరియన్ రిజైమ్స్ లేవు. సో అందుకే సొసైటీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ దట్ రియల్ పీస్. అందుకే హ్యూమన్ డెవలప్మెంట్ అనేది యాజ్ సచ్ ఓవరాల్గా వరల్డ్లో చూసుకుంటే హ్యూమన్ డెవలప్మెంట్ సబ్స్టాన్షియల్గా జరిగిన ఫేస్ ఇదే అంట. This has become possible because democracy has created very strong checks and balances. Beauty of democracy ఏంటంటే that strong checks and balances. That could be judiciary, that could be legislative or institutions like election commission or comptroller and auditor general, whatever it is. So ఇవి very very important to sustain democracy. సో ఎప్పుడైతే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి నాట్ జస్ట్ అబౌట్ దర్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్, ఒక్కోసారి చిన్న అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ తప్పు తీసుకోవచ్చు, బ్లండర్స్ కూడా చేయొచ్చు, అవి ఓకే, దే ఆర్ యాక్సెప్టబుల్ ఇన్ ఏ డెమోక్రసీ. బట్ వెన్ దే చేంజ్ దేర్ నేచర్ దట్ కుడ్ బి డిజాస్ట్రస్. చేంజింగ్ దేర్ నేచర్ అంటే ద కైండ్ ఆఫ్ పీపుల్ హూ గెట్ అపాయింటెడ్, ద కైండ్ ఆఫ్ డెసిషన్స్ దే మేక్ ప్రాబబ్లీ విచ్ ల్యాక్ bipartisanship, or the kind of indulging in corrupt practices, ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ డీజనరేషన్కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఈ ఇన్స్టిట్యూషనల్ డీజనరేషన్ ఇంపాక్ట్ ఇమీడియట్గా కనిపించకపోవచ్చు. నెక్స్ట్ జనరేషన్ హ్యాస్ టు బేర్ ద బ్రంట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషనల్ డీజనరేషన్. సో నేనేమంటానంటే ఓకే, ఇప్పుడు ఎవరో ఒక ఎలక్షన్ కమిషన్ వస్తారు, నెక్స్ట్ ఎవరో ఇంకొకళ్ళు వస్తారు, మనుషులు పోతారు వస్తూ ఉంటారు, వాళ్ళ ఇంటెంట్ మారుతూ ఉండొచ్చు. కానీ సో మనం వీ హ్యావ్ టు క్రియేట్ రోబస్ట్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఎక్కడ కూడా మనం వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ ఫర్ లీకేజెస్. అంటే అది అపాయింట్మెంట్ కానీ లేకపోతే వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ, ద హోల్ ప్రాసెస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి వెరీ ఎలాబొరేట్ అండ్ వెరీ డిటైలింగ్ ఉండాలి. అలాంటి ఇంపెక్కబుల్ ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళని ఆ ఇన్స్టిట్యూషన్స్లోకి తీసుకొని రావాలి. ఈవెన్ ఆఫ్టర్ వచ్చాక కూడా వాళ్ళపైన కూడా మల్టిపుల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి, లెజిస్లేటివ్ అకౌంటబిలిటీ ఉండాలి, సొసైటీ ఆర్ సోషల్ అకౌంటబిలిటీ ఉండాలి. So there is no way we can sustain as a civilized society without taking care of our institutions anamata. Adi not just election commission, that could be judiciary, that could be anything. If we have to live with peace, and we citizens also have a responsibility in ensuring that. Endukante citizens kuda endante they should not get swayed by their political orientations or political inclinations, and they should call spade. Ante ippudu edaina oka tappu ante tappani cheppadaniki kavalsina conviction undalanamata. Na favorite leader ee pani chesnadu kabatti adi correct avutundi ane dantlo undakunda kuda, if someone is committing wrong, there is an element of malfeasance, we should have that courage of conviction to question even that charismatic leaders anamata. Yes sir. Like as a doctor who worked in a government setup, మీరు కూడా మనం చూసుకుంటే సార్, డాక్టర్స్ 24 hours షిఫ్ట్ చేస్తుంటారు, 36 hour షిఫ్ట్స్ చేస్తుంటారు, అండ్ లైక్ వితౌట్ ఈవెన్ బేసిక్ ఫెసిలిటీస్, అండ్ లైక్ విచ్ నోబడీ టాక్స్ అబౌట్ మనం చూసుకుంటే. అండ్ ఎట్ ది స్ట్రగుల్స్ ఆర్ హార్డ్లీ స్పోకెన్ అబౌట్. ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ అంటే మీడియా అయితే ఆబ్వియస్లీ మాట్లాడదు. ఇన్ జనరల్ కూడా అన్లెస్ ఆ డాక్టర్ ఒక ఫ్యామిలీలో ఉంటే వాళ్ళ పేరెంట్స్కి తప్ప అసలు స్ట్రగుల్స్ అసలు ఇంకా ఒక థర్డ్ పర్సన్కి తెలియదు సార్. లైక్ వై ఇస్ సొసైటీ సైలెంట్ అబౌట్ ఇట్, ఆర్ లైక్ వై నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్, ఆర్ దాన్ని మంచిగా చేయాలని ఎందుకు ఎవరికి అనిపించదు? ఇంత సొసైటీలో హాస్పిటల్ ఆర్ డాక్టర్ అనేది ఒక స్మాల్ సెగ్మెంటే కదా. పీపుల్ హ్యావ్ 100 other things to worry or 100 other things to be bothered about, and
మేజర్ రీజన్ అంటే పబ్లిక్ హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళ నంబర్ తగ్గిపోతుంది కదా సాహితి. లైక్ పీపుల్స్ పర్సెప్షన్ ఆల్రెడీ ఎలా బిల్డ్ అయిపోయిందంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే క్వాలిటీ ఉండదు. సో ఈవెన్ ఇఫ్ సంబడీ ఈజ్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అయితే అసలు రారు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా దీస్ డేస్ దే ఆర్ నాట్ ప్రిఫరింగ్ టు కమ్ టు గవర్నమెంట్ హాస్పిటల్స్. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎవరు వస్తున్నారంటే పువర్ ఆర్ వెరీ పువర్ మాత్రమే పబ్లిక్ హాస్పిటల్స్కి వస్తున్నారు. సో వెరీ సింపుల్, యాజ్ యూ సెడ్, యాజ్ మీడియా అనే వర్డ్ వాడారు కాబట్టి, టీబీ డెత్స్ ఎన్ని అవుతాయి మన కంట్రీలో ఎవ్రీ ఇయర్? అరౌండ్ 3,10,000 ఎన్నో అవుతాయి, 3,10,000. రోడ్ యాక్సిడెంట్ డెత్స్ అరౌండ్ 1,45,000 ఆర్ 1,50,000 రోడ్ యాక్సిడెంట్ డెత్స్ అవుతాయి. ఎప్పుడైనా టీవీ 9లో నువ్వు 30 minutes షో చూసావా దాని గురించి, టీబీ అవేర్నెస్ పైన? లేకపోతే యూ విల్ నాట్ సీ ఇట్, అంతే కదా. సో మీడియా కూడా చేయదు, బికాస్ ఇట్స్ నాట్, మీడియా ఎప్పుడు యాజ్ యూ రైట్లీ సెట్ సెన్సేషనల్ కాంటెంటే వాళ్ళకి కావాలి. వాట్ మ్యాటర్స్ టు పీపుల్ వాళ్ళకి అవసరం ఉండొచ్చు, లేకపోవచ్చు. సో వాట్ యు ఆర్ టాకింగ్ ఈజ్ ద ఫెసిలిటీస్ ఫర్ ద డాక్టర్స్, దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, బేసిక్ డ్రగ్స్ సరిగా లేకుంటేనే పీపుల్ ఆర్ నాట్ రెడీ టు క్వశ్చన్. నా ఫ్రెండ్స్ ఉంటారు పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్, వాళ్ళు చెప్తుంటారు కదా, వీళ్ళ పని వీళ్ళు కరెక్ట్గా చేసుకోవాలన్నా కూడా లోకల్ మీడియా నుంచి వీళ్ళకి రెగ్యులర్గా లోకల్ రిపోర్టర్స్కి ఏదో ఒకటి ఇవ్వాలి, పార్టీనో ఏదో ఒకటి ఇవ్వాలి, డాబాలకు తీసుకెళ్ళి వాళ్ళకి పార్టీలు ఇవ్వాలండి. లేకపోతే వాడి దగ్గర పేపర్ ఉంది, రాసేస్తాడు, పలానా డాక్టర్ సరిగా రావట్లేదు డ్యూటీకి, ఆ వెంటనే డిస్ట్రిక్ట్ కలెక్టర్ చూస్తాడు, పిలిపించి ఏమైంది రావట్లేదంట. ఇవన్నీ ఉంటాయి. ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఈ పబ్లిక్ హాస్పిటల్స్కి ఒకప్పుడు ఉన్నంత ఇమేజ్ లేదు. అండ్ అగైన్ హ్యావింగ్ సెడ్ దిస్, వీ కెనాట్ సే గవర్నమెంట్స్ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. గవర్నమెంట్స్ ఆర్ డూయింగ్, ఎస్పెషలీ ప్రీవియస్ గవర్నమెంట్, అక్కడ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఐ డోంట్ నో ప్రజెంట్ గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తోంది అనుకుంటాను. ఈవెన్ పిహెచ్సి లెవెల్లో కూడా మనం రియేజెంట్స్ అంటాం కదా, ల్యాబ్ రియేజెంట్స్ కానీ డ్రగ్స్ కానీ చాలా బాగా ఉండేదంట సప్లై. అంటే కొన్ని డ్రగ్స్ మేము, అంటే మా టైంలో 2009, 10, 11 ఆ టైంలో టెరిషరీ హాస్పిటల్స్, అంటే ఇప్పుడు మా రూయా హాస్పిటల్లో లాంటి దగ్గర ఉన్న డ్రగ్స్ కూడా పిహెచ్సి లెవెల్కి వెళ్ళిపోయాయంట. దట్స్ ఎ వండర్ఫుల్ సైన్. ఐ థాట్ ఓకే, థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ ఏ గుడ్ వే. బట్ ద ప్రాబ్లమ్ ఏంటంటే పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు కమ్ నౌ. అంటే జనాలు ఏంటంటే కొంచెం మనీ ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళడానికి ఇష్టపడతారు, కానీ గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి ఏం వెళ్తాం? గవర్నమెంట్ ఇన్ఫ్యాక్ట్ స్కిల్డ్ పీపుల్ వీళ్ళు, ఇప్పుడు రిసోర్సెస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు యూస్. అంటే ఈ హోల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో డాక్టర్స్ ఫెసిలిటీస్ అనేది దట్ గాట్ సైడ్ లైన్. ఎందుకంటే బికాస్ వీ బిలాంగ్ టు దాట్ కమ్యూనిటీ కాబట్టి వీ ఎంపథైజ్ విత్ అవర్ పీపుల్. లైక్ ఎవరి దాకా ఎందుకు, లెట్స్ సే మై వైఫ్ వర్క్స్ ఇన్ ఏ ప్రైవేట్ ఫెసిలిటీ, ఓకే వాళ్ళకి బాగానే ఉంటుంది, డీసెంట్గానే ఉంటాయి అకామిడేషన్ అంతా కూడా. బట్ ద వర్కింగ్ అవర్స్ ఐ సీ ఒకసారి మా వాడిని నేను 2 days, 2 days తర్వాత చూస్తా. వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయంటే 36 hours డ్యూటీస్, 24 hours డ్యూటీస్ ఇలా ఉంటాయి. అప్పుడు ఫర్ ఎనీ రీజన్ నేను ఇంటికి లేట్కి వెళ్ళినా, వాడు పడుకున్నా, లేకపోతే హీ స్టేస్ విత్, ఒక్కోసారి వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటాడు. సో 2-3 daysకి ఒకసారి చూస్తాను అనమాట. అట్లా మంత్లో మినిమం ఒక 3-4 times, ఒకసారి 5 times కూడా అవుతుంది. సో ఈ డాక్టర్స్ వర్కింగ్ అవర్స్, డాక్టర్స్ ఫెసిలిటీస్ అనేది దట్స్ ఎ వెరీ సీరియస్ థింగ్, బట్ నోబడీ ఈస్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. ఐడియలీ దానికి ఇనఫ్ సోషల్ అవేర్నెస్ రావాలి. ఇందాక మీరు అన్నట్టు హాస్పిటల్స్కి ఎవరు రావట్లేదు, ఆర్ వచ్చినా సరిగ్గా ఉండట్లేదు అంటారు కదా, దానికోసం కూడా అంటే డాక్టర్స్ ఫైట్ ఫర్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో. ఈవెన్ దో వాళ్ళు వచ్చి పొద్దున్న 9కి వచ్చి 4కి వెళ్ళిపోవచ్చు, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోనే దే కెన్ సర్వ్. కానీ బట్ దే ఫైట్ ఫర్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద పేషెంట్స్ అండ్ ఫర్ పేషెంట్ సేఫ్టీ. So when they are protesting, like they are called as protesters, not protectors. So like why do society fail to stand with them, sir, when they are fighting for the society? Simple, doctors ki papam perception management raadu. Should learn how to manage people's perceptions. మేము మంచి చేస్తుంటే సరిపోదు, మేము మంచి చేస్తున్నామని మార్కెట్ చేసుకోవాలి. డాక్టర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. సింపుల్ కదా. ఏదైనా సరే పర్సెప్షన్. ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ దే స్పెండ్ సో మచ్ ఆన్ పిఆర్, వాడు అక్కడ నిజంగా చేసినా చేయకపోయినా దే స్పెండ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆన్ పిఆర్. అదేంటంటే దట్స్ హౌ దే డ్రైవ్ పర్సెప్షన్స్ ఆఫ్ పీపుల్. సో దట్ సెన్స్ ఆఫ్ అంత బాగుంది అనే ఆ సెన్స్ ఆఫ్ దాని ఏమంటారు గుడ్నెస్ క్రియేట్ చేయాలి అనేది డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ. అర్థమవుతుందా? మేము ఇంత సర్వీసెస్ చేస్తున్నాము అని ఎవరిలో వచ్చి మిమ్మల్ని ఎందుకు అక్నాలెడ్జ్ చేస్తారు? మీరే చెప్పాలి. దిస్ వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఎన్నోసార్లు వెరీ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద స్ట్రైక్స్ అండ్ ఆల్ మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు అందరు ఏమనుకుంటారంటే వీళ్ళ హాస్టల్స్ ఫెసిలిటీస్ కోసము ఫైట్ చేస్తున్నారు. నిజానికి అసలు అవి స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో అసలు ఉండను కూడా ఉండవు అజెండా పాయింట్స్ లో.
ఒకటి పోలీసుల్ని పెట్టండి అవుట్ పోస్ట్లలో వచ్చి గొడవ చేయకుండా, లేకపోతే దాన్ని ఏమంటారు సిటీ స్కాన్ చాలు లేదు పని చేయట్లేదు రిపేర్ చేయించండి, డయాలసిస్ యూనిట్లు ఇవే ఉంటాయి ప్రైమర్లీ అజెండా. ఇప్పుడు ఆర్ఎంఓలతో ఊరికే వెళ్ళి ఎందుకు గొడవ పెడుతుంటారు డాక్టర్స్ అంతా. నాకు బాగా గుర్తుంది ఒకసారి ఆ టైంలో హెల్త్ మినిస్టర్ అమర్ రాజా బ్యాటరీ ఓనర్ వాళ్ళ వైఫ్ అనమాట, పేరు మర్చిపోయాను మ్యామ్ది. వీ లిటరలీ ఫాట్ విత్ హర్. అదొక 20 minutes మీడియాలో, అది మీడియా కూడా దాన్ని కవర్ చేస్తుంది. ఆల్టర్కేషనే అనమాట లిటరలీ. ఆవిడ అసలు మీరు ఊరికే స్ట్రైకులు చేస్తారంటే, ఎందుకు చేస్తున్నాం మేము స్ట్రైకులు, దెర్ ఇస్ అ పర్పస్ బిహైండ్ అవర్ స్ట్రైక్. ప్యూర్లీ మా పర్సనల్ రీజన్స్ కోసం అంటే మాకేం వీఆర్ డూయింగ్ గుడ్, మాకేం అవసరం లేదు, పని చేసుకుని వెళ్ళిపోవచ్చు. బేసిక్ అడ్రినల్ ఇంజెక్షన్ ఉండేవి కాదు అప్పట్లో, గ్లౌజ్లు ఉండేవి కాదు, అడ్రినల్ ఇంజెక్షన్ ఉండేది కాదు. ఇవన్నీ బేసిక్ కదా. ఒక క్యాజువాలిటీకి ఒక పేషెంట్ వస్తే వాడిని బతికించాలంటే నా దగ్గర అడ్రినల్ ఇంజెక్షన్ లేకపోతే వాట్ కెన్ ఐ డూ? బేసిక్ గ్లౌస్ లేకపోతే ఇంకా బేసిక్ సేఫ్టీ ఏముంది? ఈ పేషెంట్ని టచ్ చేసిన హ్యాండ్స్తోనే ఆ పేషెంట్ టచ్ చేస్తే వీడి రోగంని వాడికి ఇంట్రడ్యూస్ చేసినట్టుండే. సో ఇవన్నీ పెథటిక్గా ఉండే స్టేట్ ఆఫ్ అఫేర్స్. బట్ ఐ బిలీవ్ ఇప్పుడు నేను ఐ షుడ్ నాట్ కమెంట్, ఎందుకంటే లాస్ట్ 12-13 yearsలో నాకు నేను వెళ్ళలేదు కాబట్టి. బట్ థింగ్స్ వుడ్ హ్యావ్ బికమ్ బెటర్, నో డౌట్. బట్ స్టిల్ ప్రాబ్లమ్స్ డూ పర్సిస్ట్, అది కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. అంతే, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ హాయిగా అందరం గవర్నమెంట్ కాలేజీలకి, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి కదా, ఎవరు వెళ్ళట్లేదు కదా. సరే, ఓవరాల్ యూపీఎస్సీ జర్నీ తీసుకుంటే చాలా మంది చాలా ఇయర్స్ ఆఫ్ దర్ లైక్ ప్రైమ్ టైమ్ యూపీఎస్సీ జర్నీలో పెడతారు సార్. కొంతమందికి 1 yearలో అయిపోతుంది. Like some people spend 3 years, 4 years, 5 years on this journey. So overall, like what lessons from this UPSC journey are useful beyond the exam, like in the life and in the career? Yeah, wonderful question. ఇది అంతే, లైక్ అంటే ఇది ఏంటంటే లైఫ్ బియాండ్ యూపీఎస్సీ అంటాం, చాలా ఉంది. సే when we start, everybody wanted to become an IAS or IPS, అంతే కదా. not everyone can become an IAS or IPS, and లైక్ కొంతమందికి అసలు ఏ సర్వీస్ రాకపోవచ్చు. అసలు కొంతమంది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయకుండా అటెంప్ట్స్ అయిపోయి చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు డిలినియేట్ చేయాలి సాహితీ. అంటే సీరియస్ ఆస్పిరెంట్, నాన్ సీరియస్ ఆస్పిరెంట్ అని 2 రకాలు ఉంటారు. సీరియస్ ఆస్పిరెంట్ అంటే దిస్ గై నోస్ అట్లీస్ట్ హౌ టు సిట్ అండ్ ఫోకస్. అంటే ఈ ఎగ్జామ్కి కావాల్సినవన్నీ చేస్తూ ఉంటాడు. బట్ అగైన్ సక్సెస్ అనేది మల్టిపుల్ థింగ్స్ అలైన్ అవ్వాలి కదా, స్టార్స్ కూడా అలైన్ అవ్వాలి, ఎఫర్ట్ ఒకటే కాదు. అండ్ రైట్ డెసిషన్స్ అట్ ద రైట్ టైం తీసుకోవాలి. మేబీ ఇఫ్ దెర్ ఇస్ ఎ నీడ్ టు టేక్ కోచింగ్, మేబీ యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఇఫ్ దెర్ ఇస్ ఎ నీడ్ టు గెట్ ఇన్ టు టెస్ట్ సిరీస్, నీడ్ టు గెట్ ఇన్ టు మెంటర్షిప్, యూ హ్యావ్ టు గెట్ ఇట్. సో అన్ని డెసిషన్స్ అలైన్ అవ్వాలి. అయినప్పుడు ఇట్స్ హైలీ లైక్లీ దట్ యూ విల్ సీ ఎ పాజిటివ్ రిజల్ట్ ఫర్ ష్యూర్. ఏదొక్కటి అలైన్ కాకపోయినా కూడా దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ హీ మైట్ నాట్ గెట్ ద రిజల్ట్ హీ డిజర్వ్స్, ఆర్ హీ మైట్ నాట్ గెట్ ద రిజల్ట్స్ హీ వాంటెడ్. సో ఈ సినారియోలో ఏంటంటే ద క్వాలిటీస్ విచ్ దిస్ ప్రిపరేషన్ అండ్ బ్రింగ్స్ యూ, ఒకటి సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఎ సీరియస్ ఆస్పిరెంట్ యూ గెయిన్ హెల్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్. అంటే నీ అవుట్లుక్ ఓవర్ ద సొసైటీ మారిపోతుంది. that ఒక 6 monthsలోనే ఐ హావ్ సీన్ మెనీ స్టూడెంట్స్ లైక్ దే చేంజ్ దేర్ అవుట్లుక్, ద వే దే లుక్ అట్ ద సొసైటీ మారిపోతుంటుంది. ఇంకొక ఆస్పెక్ట్ అది ఆల్రెడీ మెన్షన్, ఈ ఫోకస్ ఆర్ కన్సిస్టెన్సీ అనే ట్రైట్స్ అనేది ఏ ప్రొఫెషన్లో క్లిక్ అవ్వాలన్నా ఇంపార్టెంట్. ఒక టీచర్గా క్లిక్ అవ్వాలన్నా, ఒక బిజినెస్లో క్లిక్ అవ్వాలన్నా, ఒక డాక్టర్గా క్లిక్ అవ్వాలన్నా, ఒక ఎక్కడ క్లిక్ అవ్వాలన్నా ఈ ట్రైట్స్ అనేది ఇంపార్టెంటే కదా. అండ్ వన్ వెరీ గుడ్ థింగ్ అబౌట్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, దే ఆర్ గుడ్ అట్ నెట్వర్కింగ్ ఆల్సో, బికాస్ దే హ్యావ్ దట్ న్యాచురల్ కాన్ఫిడెన్స్ కదా. నాలెడ్జ్ అనేది తీసుకొచ్చి ఇన్స్టిల్ చేసే కాన్ఫిడెన్స్ అనేది ఏంటంటే యూ కెన్ స్ట్రైక్ ఏ కాన్వర్సేషన్ విత్ ఎనీ వన్ అండ్ యూ కెన్ టాక్ మీనింగ్ఫుల్లీ. యూ కెన్ టాక్ మీనింగ్ఫుల్లీ ఫర్ ఒక 3 minutes 5 minutes ఒక సెన్సిబుల్ కాన్వర్సేషన్ని బిల్డ్ చేయగలరు. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఆర్ యాటిట్యూడ్ విచ్ ఐ ఆల్వేస్ ఐ హ్యావ్ హై రిగార్డ్ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అంటే దట్ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్, సెన్స్ ఆఫ్ కామ్నెస్. ఎప్పుడు ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ తీసుకోరు. మేబీ మేము క్లాసులో చెప్పి ఆన్సర్స్ బ్యాలెన్స్డ్గా బట్ రియల్ లైఫ్లో కూడా ఏంటంటే సక్సెస్ అవ్వాలంటే ఆ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఆర్ సెన్స్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఉండాలన్నమాట. షుడ్ నాట్ గెట్ డ్రివెన్ టువర్డ్స్ ఎక్స్ట్రీమ్స్ ఆర్ పోలార్స్. సో ఇన్ని క్వాలిటీస్ అనేది యూపీఎస్సీ ప్రిపరేషన్ తీసుకొస్తుంది. సో ఈ క్వాలిటీస్ అన్ని కనుక మనం లైఫ్లో అడాప్ట్ చేసుకుంటే whatever, like some of my friends who are serious aspirants, they could not get into services, still are very happy in their lives. They're making big money also. In fact, they are giving credit to other successful students ki kuda they are doing good in their lives. They are making good money. They're endukante same discipline, same focus, same hard work, ivanni, and the ability to network, the knowledge and ability to foresee things, ivanni they got it. UPSC preparation has given them in platter. I have never seen a serious aspirant failing in life.
ఎవరు ఫెయిల్ అవుతారు అంటే ఇక్కడ నాన్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళ పొటెన్షియల్ని వాళ్ళు నిజంగా అసెస్ చేసుకోకుండా సొసైటల్ కంపల్షన్స్తో, పెరెంటల్ కంపల్షన్స్తో ప్రిపరేషన్లకు ఎంటర్ అయిన వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఏ సీరియస్ ఆస్పిరెంట్ ఫెయిలింగ్ ఇన్ లైఫ్. So finally, if you had to give one message to aspirants today, what would it be, sir? I don't think I am that big to give messages and all. అంటే స్టూడెంట్ అంటే ఐ మీన్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్. Any competitive exam aspirants. అంటే సింపుల్ ఈ సాహితీ అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి కావాల్సింది ఏంటంటే ఇంటెలెక్ట్ డజంట్ మ్యాటర్ మచ్. నేను ఐఐటీ, నేను ఎన్ఐటీ, నేను డాక్టర్, నేను సిఏ, నేను ఇవన్నీ నడవదు. లైక్ ఎవళ్ళైనా నీకు ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. ఎన్నిసార్లు నేను ఇదే మాట 100 సార్లు చెప్పుంటాను, బికాస్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. బోర్ కొట్టకూడదు, నీకు ఒక రొటీన్ ఉండాలి. చేసిన పన్నే మళ్ళీ 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 బోర్ కొట్టినా మళ్ళీ మళ్ళీ చేయాలి. అంటే కన్సిస్టెంట్గా ఉండాలి. ఇది కీ ఇంగ్రీడియంట్, కోర్ ఇంగ్రీడియంట్ అదే. ఇది ఏంటంటే ఇది ఎలాంటి వర్చ్యూ అంటే దిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ అదర్ థింగ్. ఇఫ్ యూ ఆర్ కన్సిస్టెంట్ యూ విల్ ఫైండ్ న్యూ వేస్ టు స్టడీ. ఇఫ్ యూ ఆర్ కన్సిస్టెంట్ యూ విల్ వర్క్ హార్డ్. ఇఫ్ యూ ఆర్ కన్సిస్టెంట్ యూ విల్ రిమైన్ డిసిప్లైన్డ్. ఇఫ్ యూ ఆర్ కన్సిస్టెంట్ ద ఫోకస్ విల్ నాట్ వేవర్. సో అన్నిటికీ మదర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్ ఇది. సో యూ జస్ట్ స్టే దేర్, యూ జస్ట్ కీప్ హిట్టింగ్. చాలామంది అంటే చాలా సక్సెస్కి చాలా దగ్గర దాకా వస్తారు, ఇంకొక 5 అడుగులే వాడు వేయాల్సిందే. అక్కడ గివప్ చేసే వాళ్ళు ఉంటారు చాలామంది. చాలా బాధ వేస్తుంది, అరే నీకు తెలియదురా, నువ్వు ఇంకొక 2 నెలలు కష్టపడ్డావంటే, లేకపోతే ఇంకొక 6 నెలలు కష్టపడ్డావంటే నువ్వు ఏదైతే కావాలనుకుని వచ్చినావు అది నీకు వచ్చేస్తుంది అని చెప్పాలనిపిస్తుంది, చెప్తాం కూడా. బట్ పీపుల్ వుడ్ గివ్ అప్ ఆఫన్. ఇది చాలా కామన్గా చూస్తుంటాం. ఇంకొంచెం హిట్ చేస్తే అయిపోతుంది అనే దగ్గర చాలామంది గివ్ అప్ చేస్తుంటారు. సో అక్కడే కన్సిస్టెన్సీ విల్ మ్యాటర్. పేషెంట్గా ఉండాలి. మొన్ననే శ్రవణ్ ఆల్ ఇండియా ర్యాంక్ 62 తనతో పాడ్కాస్ట్ చేసినప్పుడు తను అదే అంటుండే, హీ వెయిటెడ్ ఫర్ స్టిల్ ఫైనల్ అటెంప్ట్. నేను ఐఐటీ బాంబే నేను వెళ్ళిపోతే బయట నాకు మంచిగా లైఫ్ ఉంది అని వదిలేసి ఉంటే, of course he would have excelled in life even if he did not get into civil service. That's a different thing, but he waited for it, he got it, now he is happy, parents are happy, everybody is happy. So a patience undali, keep hitting. అండ్ చాలామంది ఇది కూడా కంప్లైంట్ చేస్తారు, మా పేరెంట్స్ నుంచి నాకు సపోర్ట్ రావట్లే, ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ రావట్లేదు. ఎందుకు సపోర్ట్ రాదు అంటే యూ మే నాట్ బీ డిస్ప్లేయింగ్ దట్ సీరియస్నెస్. ఇఫ్ యు ఆర్ రియలీ సీరియస్, నో ఇండియన్ పేరెంట్ విల్ నాట్ సపోర్ట్ యూ. వాళ్ళు ఏదో ఒకటి చేసి ఎక్కడో నుంచి డబ్బులు తెచ్చినా పెట్టి చదివిస్తారు. మనం ఆ సీరియస్నెస్ని డిస్ప్లే చేయకుండా మధ్యలో డీవేట్ అయిపోవటము, పండక్కి ఇంటికి వెళ్ళి 3 వారాలు ఇంటికి రాకపోవటము, లేకపోతే ఇక్కడ చిల్ మోడ్లో పడిపోతే అప్పుడు పేరెంట్స్కి ఏంటంటే ఓకే ఐ థింక్ దిస్ ఇస్ నాట్ వర్త్ ఇట్ ఇన్వెస్టింగ్ ఆన్ హిమ్, వద్దు బాబు నువ్వు చదివించాలి, మేము సపోర్ట్ చేయము. వర్స్ట్ కేస్ సినారియో లేదు మేము చదువుకుంటాను, మేము చూసుకో, మేము నీకు హెల్ప్ చేయలేమని చెప్తుంటారు. సో ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ సీరియస్నెస్ యూ డిస్ప్లే విత్ కన్సిస్టెన్సీ. అదనమాట. So thank you so much for joining us today, sir. Yeah, my pleasure, Saidi. Wonderful questions, and because of these questions, like because after ఎక్కువ anthropology teach చేయటం వల్ల I haven't updated myself much with general studies related content. You gave me an opportunity to read little more, and yesterday I sat and I got to know కొన్ని facts అవి collect చేసుకోగలిగాను. I also have to thank you for taking out your time and doing this podcast. Thank you, sir. Thank you so much.